షేరింగ్ అవుతుందా? స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే. ఓకే. థాంక్ యూ. లేట్ అయినందుకు ఏమనుకోకండి లీడర్స్. కొద్దిగా అర్థం కాలేదు. ఓకే లీడర్. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే ఎవరైతే మనం చేస్తున్న పనిని క్రమం తప్పకుండా చేస్తారో, వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారనమాట. అంటే వాళ్ళు చేసే పనిలో ప్రొఫెషనల్ అవుతారనమాట. కాబట్టి ఈరోజు మనము కన్సిస్టెన్సీ గురించి ఈరోజు నుంచి స్టార్ట్ కాబట్టి 14 తారీఖు 2-14 తారీఖు వరకు ఎవరైతే కన్సిస్టెన్సీలో ఉంటారో వాళ్ళు వాళ్ళ కంపెనీ మనకి 4 మంత్స్ రెగ్యులర్‌గా ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఫిఫ్త్ మంత్ అనేది మనకి ఆహ్, జరుగుతుంది. కాబట్టి మనం కన్సిస్టెన్సీలో ఉండాలి అనంటే కంప్లీట్‌గా చేంజ్ యువర్ మైండ్‌సెట్ అన్నమాట. అంటే మనం ఇప్పటివరకు ఏదో ఒక మార్కెట్‌లో కొనుక్కొని ఉన్నవాళ్ళం. వేరే వేరే బ్రాండ్స్‌లో ఉన్నవాళ్ళం మనం. కాబట్టి ఎప్పుడైతే మనం వెస్టీజ్ మైండ్‌సెట్ కంప్లీట్‌గా వెస్టీజ్ మైండ్‌సెట్‌లో ఎప్పుడైతే వస్తామో వాళ్ళకి కన్సిస్టెన్సీ అనేది అర్థమవుతది లీడర్స్. మరి ఈ కన్సిస్టెన్సీ గురించి లీడర్స్ అయినటువంటి మనమే దీన్ని క్లియర్ కట్‌గా ఎదుటి వ్యక్తికి చెప్పగలిగేలాగా మనము ప్రాక్టీస్ చేయగలిగితే ఎవరికైనా ఈ కన్సిస్టెన్సీ అనేది ప్రతిది 50%కి వస్తదనేది ఒక క్లారిటీ మనకొస్తుంది. కాబట్టి చేంజ్ యువర్ మైండ్ సెట్ అంటే కంప్లీట్‌గా మనం వెస్టీజియన్‌గా మారాలన్నమాట. ఎప్పుడైతే మనం వెస్టీజియన్‌గా మారుతామో ఆటోమేటిక్‌గా మనము ఖచ్చితంగా చేంజ్ అవుతది. అంటే థింకింగ్ వర్సెస్ రియాలిటీ అంటే మనం ఒకటి ఆలోచించి ఇంకొకటి చేస్తామన్నమాట. ప్రతి ఒక్కళ్ళం. ఒకటి ఆలోచించుకుంటూ ఇంకో వర్క్ చేస్తాం. అంటే ఈ రియాలిటీలో వచ్చేసరికి మనం ఏం చేయలేం. కాకపోతే మనం అందరము అంటే ఒక కోటీశ్వరులాగా మారాలి అనుకుంటాం గానీ మారలేం. అంటే ఆహ్, అనుకోవటం వేరు, రియాలిటీలో రావటం వేరనమాట. యాక్షన్‌లో పెట్టడం వేరు. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ మనకే ఇంత కాస్టా, ఇంత కాస్టా అని అనిపిస్తున్నప్పుడు మరి దీన్ని మనం ఎదుటి వ్యక్తికి చెప్పే వి విధానం అంటే చెప్తా ఉంటే మనకి కన్సిస్టెన్సీ 100% 50%కే మనకి ఓవరాల్ ప్రొడక్ట్స్ వస్తాయని మనకి తెలుస్తుందనమాట. అయితే ఇక్కడ న్యూ మైండ్‌సెట్, న్యూ రిజల్ట్. అంటే మనం కొత్తగా ఆలోచిస్తేనే కొత్త రిజల్ట్స్ ఒస్తాయి. మనము చాలా మోటివేషన్ వీడియోలలో వింటా ఉంటాం. కొత్త అంటే పాత రూట్‌లో వెళ్తే కొత్త రిజల్ట్స్ రావు. అని మనకి శ్రీపాదరామ్ గారు మోటివేషనల్ స్పీకర్ చెప్తా ఉంటారనమాట. అంటే కొత్తగా ఆలోచించాలి. ఇప్పటివరకు మన లైఫ్ మొత్తంలో ఒకటే విధంగా ఆలోచించాం గాబట్టి కొత్త రిజల్ట్స్ లేవు. కొత్తగా మనం సక్సెస్ అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు మనం కొత్తగా ఎళ్తున్నామనమాట. కొత్తగా ఎళ్తున్నప్పుడు కొత్తగా మైండ్‌సెట్ మార్చుకోవాలి. అప్పుడు మనకు కొత్త రిజల్ట్స్ ఒస్తాయి. అంటే మనము అందరూ ఎళ్ళే దారిలో ఎళ్తున్నప్పుడు మనకి నెగెటివ్స్ అనేది ఖచ్చితంగా వస్తాయన్నమాట. మనల్ని పొట్టు పొట్టు తిడతారిగ జనాలు. అది మనకు ఎంత తిడితే మనం అంత సక్సెస్ అవుతాం. మనం తిట్టట్లేదంటే మనం దీన్ని మనం న్యూ వేలో ఎళ్ళట్లేమనమాట. అంటే మనకి నెగెటివ్ అనేది మనకి చెప్పట్లేరంటే అంటే మనం వాళ్ళకి ఈ యొక్క కొత్త విధానం, కొత్త మార్గం వాళ్ళకి ఎక్స్‌ప్లోర్ చేయట్లేము మనం. కాబట్టి కొత్త మైండ్‌సెట్ మారినప్పుడు మనము ఆటోమేటిక్‌గా మన డ్రెస్ సెన్స్ మారుతది. మన మెడలో ఐడెంటిటీ కార్డ్ వచ్చేస్తది. ఇలాగా మనం ఒక నీట్‌గా అంటే ఇంతకుముందు ఎలాగో ఉన్నాము. బట్ ఇప్పుడు మనం కొత్తగా తయారై ఎళ్తున్నప్పుడు మనల్ని అంటే ఓ 4 రాళ్ళేసే వాళ్ళే ఉంటారనమాట. కాబట్టి కొత్త న్యూ మైండ్‌సెట్‌కి రావాలి. న్యూ మైండ్‌సెట్‌కొచ్చి మనం ఎప్పుడైతే కొత్త మార్గంలోకెళ్తాదో కొత్త రిజల్ట్ ఖచ్చితంగా వస్తదనమాట. ఎందుకంటే దానికి నిదర్శనం నేనే. ఆల్‌మోస్ట్ ఇందులో ఉన్న లీడర్స్ అందరూ గాబట్టి వాళ్ళందరి మైండ్‌సెట్ మారింది కాబట్టే ఆళ్ళందరూ కన్సిస్టెన్సీగా ప్రతి మీటింగ్స్ గావచ్చు, ఈ ప్రొడక్ట్ కొనడం గావచ్చు, సీఎన్‌టీ మీటింగ్ గావచ్చు, బూట్ క్యాంప్స్ గావచ్చు, ఇవన్నీ మార్చుకుండి మైండ్‌సెట్ మార్చుకొని ఎవరైతే అటెండ్ అవుతున్న కొద్దీ వాళ్ళలో కొత్త రిజల్ట్స్, కొత్త మైండ్‌సెట్, కొత్త అన్నీ టోటల్‌గా మారుతా ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా మన మైండ్‌సెట్‌ని ఖచ్చితంగా చేంజ్ జేసుకోవాలి. కాబట్టి ఒక విధంగా చూడండి మరి ఇక్కడ మరి గ్రూప్‌లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. మరి ఇక్కడ చూడండి ఇది విరాట్ కోహ్లీ అంటే మనకు వెంటనే క్రికెట్ గుర్తొస్తుంది. మరి విరాట్ కోహ్లీ అనే వ్యక్తి గల్లీలలో గూడా క్రికెట్ ఆడిన వ్యక్తే. చిన్నగున్నప్పుడు తోటి పిల్లలతోని గల్లీలలో వికెట్‌లకు బదులు 3 గీతలు గీసుకొని దానికి ఇట్లా తగలంగానే ఇలా క్రికెట్ ఆడుకుంటూ అంటే అంటే ఒక టైమ్ పాస్‌గా ఆడడమో లేకపోతే అంటే అక్కడొక కెప్టెన్ ఉండడు. అక్కడొక కెమెరా ఉండదు. అక్కడ అంటే ఒక సింపుల్‌గా అన్నమాట. ఒక గోల్ ఉండదన్నమాట వాళ్ళకి. అటువంటి సిట్యుయేషన్‌లో
ఆహ్, ఆడిన వ్యక్తులు మరి వాళ్ళ మైండ్ సెట్ అలాగనే ఉంటుందనమాట. కానీ విరాట్ కోహ్లీ డిఫరెంట్‌గా ఆలోచించిండు. ఆయన మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నాడు. ఈ గల్లీలో ఆడేది కాదు. ఇది నేను ఆయన గోల్ ఏంటి? ఆయన ఇంటర్నేషనల్ టీమ్‌లో ఎళ్ళాలి. ఇండియా తరఫున ఎళ్ళాలి. అని ఎప్పుడైతే మైండ్ చేంజ్ అయిందో మరి విరాట్ కోహ్లీ ఇగో ఈ విధంగా తయారయ్యాడు. కాబట్టి మనము మనమున్న పరిధిలోనే ఆలోచిస్తే మనం అక్కడే ఉంటాం లీడర్స్. మనకొక నేమ్, ఫేమ్ గాని ఏది రాదు. ఎప్పుడైతే ఆయనలో మైండ్ చేంజ్ ఎప్పుడైతే అయిందో, అతను ఈ రోజున విరాట్ కోహ్లీ అనే ఒక వ్యక్తి ఒక కెప్టెన్. ఇండియాకి కెప్టెన్‌గా వ్యవహరిస్తా ఉన్నాడు. మరి అన్ని విధాలుగా చూసుకున్నా గూడా నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. కాబట్టి మైండ్ సెట్ అనేది ఖచ్చితమనమాట ఇక్కడ. కాబట్టి నెక్స్ట్ చూడండి. చెప్పండి లీడర్స్ మరి వీరిలో ఎవరు డబ్బున్నవారు? కొద్దిగా చాట్ జేసి చెప్పండి. వీరిలో ఎవరు డబ్బున్నవారు? ఈ పక్కన ఇటుకలు కూలీ పని చేసేవాళ్ళా? మహేష్ బాబా? నా వాయిస్ ఓకేనా లీడర్స్? అర్థమవుతుందా? కొద్దిగా మీరు రెస్పాండ్ అవ్వండి. వీరిలో క్లియర్ సార్. ఎవరు క్లియర్ సార్. డబ్బున్నవారు? థాంక్ యూ సార్. థాంక్ యూ. యెస్. సుధాకర్. ఓకే సార్. ఓకే. రజనీ గారు, మహేష్ బాబు. ఓకే. సూపర్. వీరిలో డబ్బున్నవాళ్ళు మహేష్ బాబు డబ్బున్నవాడు. వీళ్ళు పక్కన కూలీ వాళ్ళనమాట. జస్ట్ ఆహ్, ఆహ్, చూడండి ఇక్కడ చూడండి యావరేజ్‌గా ఇన్‌కమ్ కూలీ చేసే వాళ్ళకి ఒక 400, 500 ఆల్‌మోస్ట్ కూలీ చేసే వాళ్ళకి 500, 600 అలా ఉంటుంది. ఇక్కడ నేను ₹400 అనే పెట్టాను. బట్ యావరేజ్ ఇన్‌కమ్ పర్ డే మహేష్ బాబుకి 1,00,00,000 అంటే ఇది మినిమమ్ కావచ్చది. మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు మహేష్ బాబుకి. కాబట్టి ఈ పిక్చర్‌ని మీరు గమనించండి. ఒక ₹400 కూలీ చేసేవాళ్ళు ఇలా ఉన్నారు. మహేష్ బాబు ఇలా ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూడండి యావరేజ్ ఇన్‌కమ్ 400 కూలీ చేసేవాళ్ళు. మరి, మరి మహేష్ బాబు 1,00,00,000 ప్లస్. అంటే చూడండి అక్కడ మహేష్ బాబు ఏం జేస్తున్నాడు అంటే, అతను సినిమా హీరో కాకుండా మళ్ళీ ఇంకా ఇంకొక ఇన్‌కమ్ మీద అతను ఫోకస్. ఒక సెలబ్రిటీ కాబట్టి. అయితే మరి మహేష్ బాబు ఆ 'సంతూర్' సోప్ వాడతాడయ్యా అంటే వాడడు. కానీ సోప్ కాస్ట్ ఎగ్జాంపుల్‌గా రూ. 50 ఉందనుకోండి. అంటే రూ. 10 మహేష్ బాబుకెళ్తున్నాయి. ఇక్కడ చూడండి మళ్ళా వీళ్ళు సంపాదించేది రూ. 400 బట్ మరి రూ. 10 మహేష్ బాబుకెళ్తున్నాయి. మరి మహేష్ బాబు రూ. 1,00,00,000 నీకు ఒక్క రూపాయి అయినా ఇస్తడా? మరి మహేష్ బాబు చూడండి మహేష్ బాబు చాలా రిచ్. డబ్బున్న వ్యక్తి. కానీ మనం రోజు కూలీ చేసే వ్యక్తులు ఆహ్, ఆహ్, అతను సంపాదించే సంపాదనలోకెళ్ళి ఏదైతే ఆ సోప్ కొంటాడో అక్కడి నుంచి అతనికి మహేష్ బాబుకి రూ. 10 అనేది ఎళ్ళడం జరుగుతుంది. మరి మహేష్ బాబు దగ్గర ఉన్న డబ్బు నుంచి రూ. 1 కూడా మనకి రిటర్న్ రావు. ఇప్పుడు చెప్పండి ఎవరు ధనవంతులు? ఇప్పుడు చెప్పండి ఎవరు ధనవంతులు? యాక్చువల్‌గా ధనమున్న వాళ్ళే ఇతరులకి సాయం చేయాలి. కానీ మరిక్కడ రివర్స్ ఉందండి. ఎవరైతే కూలీ వర్క్ చేస్తున్నారో వాళ్ళే ధనవంతులకి ఇంకా డబ్బిస్తున్నారండి. కాబట్టి ఇప్పుడు ఈ రోజున చూడండి ఆహ్, అంటే మనం ఒక రూ. 400 కూలీ చేసే వ్యక్తి ఒక రూ. 10 అంటే డబ్బున్న వాళ్ళకి డబ్బు సంపాదించుకునే మార్గాలు వాళ్ళు అంటే చాలా ఉంటాయన్నమాట. కానీ డబ్బు సంపాదించుకునే అంటే కూలీ పని చేసే వాళ్ళకి మార్గాలుండవు. అందుకనే బీదవాడిలాగానే ఉండిపోతున్నాడు. ఈ రోజున డబ్బున్న వాళ్ళు కోటీశ్వరులు, అపర కోటీశ్వరులవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించండి లీడర్ ఈ యొక్క స్లైట్. కాబట్టి చూడండి ఆ రూ. 10, 140,00,00,000 మంది మన ఇండియాలో ఉన్నారు. మరి అందులో ఆల్‌మోస్ట్ మరి రూ. 1,00,00,000 ఒక చిన్న యాడ్ ద్వారానే ఎళ్తున్నాయంటే మహేష్ బాబుకి. మరి చూడండి మరి అతనికి టైమ్ ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ అన్ని ఫ్రీడమ్స్ ఉన్నాయి. మరి డబ్బున్న వాళ్ళకున్నాయి. కాబట్టి చూడండి ఆయన ఫ్యామిలీతోని అతను 2, 3 సార్లు ఫారెన్ ట్రిప్ ఎళ్తా ఉంటాడు. మరి అది డబ్బెవరిదండి? అది డబ్బు మనదే. కాబట్టి చూడండి ఇక్కడ ఎవరు లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఫ్లైట్ ఎవరెక్కుతున్నారు? హీరో. అంటే సెలబ్రిటీ. అంటే ఇక్కడ కూలీ అని చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనీ ఇలాగా ధనవంతులైన వ్యక్తులకి మనీ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. మరి లగ్జరీ కార్స్ ఎవరికున్నాయి లీడర్స్? వాళ్ళకే ఉన్నాయి. కాబట్టి నాకు ఈ యొక్క నాకు ఒక లీడర్ దగ్గర తీసుకున్నాను నేను. కాబట్టి ఇక్కడ ఆహ్, కూలీ అనే వ్యక్తి నుంచి కూడా అంటే మనం నిత్యం వాడే వస్తువుల ద్వారా మనం యాడ్ చూడడం వల్ల
యాడ్‌లో చూసిన ప్రొడక్ట్ మనం వాడడం వల్ల ఇక్కడ సెలబ్రిటీస్ అండి. సెలబ్రిటీస్ ఈ కూలీ చేసేవాడు కూలీ వాడిలాగానే మిగిలిపోతా ఉన్నాడు. ఇక్కడ ఈ రిచ్ పర్సన్ ఈ ఎవరైతే హీరో ఉన్నాడో, ఎవరైతే ఈ మన అడ్వర్టైజ్‌మెంట్ చేస్తారో వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా అద్భుతంగా ఉంటదండి. కాబట్టి మీరందరూ గమనించండి. ఇక్కడ చూడండి మన డబ్బుతో అందరూ కారు, ఫారెన్ ట్రిప్, ఇల్లు తీస్తున్నారు. మనం మాత్రం ఒకరి కింద బానిస అవుతున్నాం. చూడండి మనల్ని అంటే చూడండి మనల్ని టైంని మనం వాడుకోకపోతే మన టైంని వాళ్ళు వాడుకుంటారండి. ఈ విధంగా ఇలాగా కాబట్టి మనకి ఒక బిజినెస్‌లో ఒక 5% పీపులే రిచ్‌గా ఉన్నారు. 95% పీపుల్ పూర్‌గా ఉన్నారంటే కారణం ఇదేనండి. అంటే ఈ 95% పీపుల్ దగ్గర 5% మనీ ఉంది. ఈ 5% ఎవరైతే సెలబ్రిటీస్, ఈ బిజినెస్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర 95% మనీ ఉంది కాబట్టి వాళ్ళకు టైమ్ ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, ఈ ఓవరాల్‌గా అంతా లగ్జరీ లైఫ్ అండి. వాళ్ళకి లగ్జరీ లైఫ్ ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ యొక్క స్లైడ్‌ని గమనించండి. చూడండి రెగ్యులర్‌గా వాడే వస్తువులు. మనం రోజు రెగ్యులర్‌గా వాడే వస్తువులు. ఇది కొద్దిగా జూమ్ చేసి చూడండి. మరి అందరూ గూడా మనం బ్రష్ చేసుకున్నాం గదా! ఉదయం లేవంగానే. బ్రష్ చేసుకుంటున్నాం, టీ తాగుతున్నాం. దాని తర్వాత గిన్నెలు క్లీన్ చేస్తున్నాం, ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాం. కాస్మెటిక్స్ మన ఇంట్లో అవసరమైనయి, అదేవిధంగా వ్యవసాయ సంబంధించినయి, ఫ్లోర్ క్లీనర్ అండి, గిన్నెల లిక్విడ్స్ అండి, బట్టల లిక్విడ్స్. ఇలా చూసుకుంటే వంట చేసే ఇవన్నీ ఓవరాల్‌గా మనమందరము ఈ యొక్క ప్రొడక్ట్ మనము అంటే ఈ అన్ని వాడే ప్రతి ఒక్కటి కూడా సెలబ్రిటీ యాడ్ ద్వారా రోజు వాడుకునే వస్తువులే. కానీ ఇవంతా మనం ఏదో ఒక యాడ్ ద్వారా మనం ప్రస్తుతానికి వాడుతున్నాము. కాబట్టి మన వెస్టీజ్ సిస్టమ్‌లో కటిక పేదరికంలో ఉన్న వారు కూడా వెస్టీజ్ వ్యాపారం చేసుకోవచ్చు. అంటే దీన్ని అర్థం చేసుకోవాలి లీడర్స్. అంటే మీరందరూ అర్థం చేసుకోండి. మైండ్ సెట్ ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. ఖచ్చితంగా మైండ్ సెట్ చేంజ్ అవుతేనే తప్ప మనం వెస్టేజ్‌ని టేకప్ చేయమండి. ఇప్పుడు ఎంత అద్భుతమైన అవకాశం అంటే ఒక్క రూపాయి గూడా పెట్టుబడి లేకుండా నిత్యం మనం వాడే వస్తువుల ద్వారా మళ్ళీ మనం కోటీశ్వరులయ్యే అవకాశం అండి. ఇప్పటి వరకైతే మనం ఆహ్, నా జనరేషన్, మా ఫాదర్, మా తాత, ముత్తాత ఇలా 3, 4 జనరేషన్ నుంచి ఈ మధ్యవర్తులకి, ఈ సెలబ్రిటీస్‌లకే మనము డెవలప్ చేస్తున్నాము. కాబట్టి ఇకనైనా మనం మార్చుకునే అద్భుతమైన అవకాశం అన్నమాట. మరి ఇంతకంటే దీన్ని అవకాశం అంటారా? అదృష్టం అంటారా? ఏమంటారా? మీకు ఎలా అర్థమవుతుందో మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే మనమందరము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఈ బిజినెస్ అనే మైండ్ సెట్‌లో ఎవరం లేము. కానీ ఈ రోజున బిజినెస్ అనేసరికి కొద్దిగా ఏదో మన నెత్తి మీద ఒక పెద్ద బండ పెట్టినట్టు, సీఎన్‌సీ అంటే ఒక పెద్ద బరువైనట్టు మనం ఫీల్ అవుతా ఉంటాం. కానీ దీన్ని గనక కరెక్ట్‌గా అర్థం చేసుకోగలిగితే, ఒక బిజినెస్ వేలో అర్థం చేసుకోగలిగితే మనం గనక ఈ యొక్క సీఎన్‌సీలో ఉండి కరెక్ట్‌గా 4 నెలల్లో ఒక టీమ్‌నంటూ మనం ఏర్పాటు చేసుకోగలిగితే, ఖచ్చితంగా దాని తర్వాత నుంచి మనకొచ్చే బిజినెస్ నుంచే మనకు ప్రొడక్ట్ ఫ్రీ అనేది రావడం జరుగుతది. ఇది మాత్రం అందరూ గమనించండి. కాబట్టి చూడండి ఒక 10,000 సంపాదించుకునే ఒక ఫ్యామిలీ ఉంటదండి. అందులో 10,000 మంత్లీ 10,000 సంపాదించుకునే ఒక ఫ్యామిలీలో ఒక పిల్లవాడు మన పిల్లలుంటారు కదా! స్కూల్ ఫీజు ఇయర్‌లీ ఆల్‌మోస్ట్ 25,000, 20,000 అలా ఉంటుంది స్కూల్‌ని బట్టి. అదేవిధంగా బుక్స్ చూసుకుంటే 4,000, డ్రెస్ 2,000 ఇలా ఓవరాల్‌గా చూసుకుంటే ఈ యొక్క స్లైడ్ ప్రకారంగా చూసుకుంటే పర్ మంత్ రూ. 5,875 స్పెండ్ చేస్తున్నారనమాట. అంటే వాళ్ళు సంపాదించుకునే సంపాదనలో సగం మట్టుకు ఎందుకు ఈ పిల్లలకి పెడుతున్నారంటే ఫ్యూచర్‌లో వాళ్ళు డెవలప్ అవుతారని. వాళ్ళ భవిష్యత్తులో మంచి అంటే అంటే వాళ్ళు అంటే వాళ్ళకో నాలెడ్జి వాళ్ళు చదువుకొని డెవలప్ అయ్యి ఒక జాబ్ వస్తదనో, వాళ్ళ భవిష్యత్తు బావుంటదని మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ భవిష్యత్ అనేది నాకేం అర్థమవుతుందంటే వెస్టీజ్ అండి. ఇప్పుడు మన పిల్లలకి మనం ఏ విధంగా 8,000 5,000 ఆహ్, 5,875 ఏదైతే వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ జేస్తున్నారో, ఈ వెస్టీజ్‌లో ఒక 3,500 ఈఎంఐ అనుకోండి. 3,500 ఈఎంఐ అనుకుంటే 100 పీవీ వస్తుందండి. అందులో ఏం కొనాలంటే ఎవరైతే దీని గురించి ప్రొడక్ట్ గురించి తెలిసిన వాళ్ళు హెల్త్ కేర్ గావచ్చు, హోమ్ కేర్ గావచ్చు, హెల్త్ ఫుడ్ గావచ్చు, అగ్రికల్చర్ గావచ్చు. ఇలాగా 19 కేటగరీస్ ఉన్నాయండి. ఈ 19 కేటగరీస్‌లో ఈజీగా 100 పీవీ చేసుకోవచ్చు. నేనేం కొనాలా? అక్కడి దాకెళ్ళి ఏం కొనాలా? అది ఏం కనబడట్లే. అట్లా కాకుండా
మనం నిత్యం వాడే వస్తువులే 20 ఖచ్చితంగా ఉంటాయి మన ఇంట్లో. కాబట్టి ఈ 3,500 ఒక ఈఎంఐ అనుకోనో, లేకపోతే మన పిల్లవాడి మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం గదా! మరి రేపొద్దున వాడు జాబొస్తదని గ్యారంటీ ఉందా? లేదు. కనీసం వాడు మనల్ని చూస్తాడనే గ్యారంటీ ఉందా? లేదు. కానీ మనం వెస్టీజ్‌ని గనక ఒక కన్న బిడ్డలాగా మన భవిష్యత్తు అంటే మన పిల్లలు మన భవిష్యత్తులో మనల్ని చూస్తారనే ఒక ఉద్దేశ్యంతో వాళ్ళకి మనం చేస్తున్నాం. అది చేయాలి ఓకే. కానీ ఈ వెస్టీజ్‌నైతే ఎవరైతే ప్రాణం పెట్టి చేస్తారో వాళ్ళ భవిష్యత్తనేది చాలా అద్భుతంగా ఉంటదండి. ఎవరైతే భవిష్యత్తుని చూసారో, ఎవరైతే ఈ భవిష్యత్తుని చూసారో అందులో మొట్టమొదటిగా మన సద్గురు సాహు గారిని చెప్పొచ్చు. ఆ రోజున అతను మరి అతను గూడా రూ. 3,500 పెట్టే స్టార్టింగ్ మంత్‌లో అతనికి రూ. 17 వచ్చాయండి. ఆయన ఫస్ట్ చెప్పంగానే అంత దీన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల ఆయన కొన్ని ప్రొడక్ట్స్ వాడడం వల్ల రూ. 17 వచ్చింది ఫస్ట్ మంత్. అరే! నాకు రూ. 17 వచ్చాయే అని అనుకునేదుంటే, ఈ రోజున 10,50,000 పైచీలుకు చెక్కండి లాస్ట్ మంత్. ఒక్కసారి ఆలోచించండి. ఆయన వెస్టీజ్‌ని ఒక ఆయన ప్రాణం బెట్టి ఆయన దీన్ని ఫ్యూచర్‌ని చూసాడు గాబట్టే ఈ రోజున 10,00,000 తీసుకుంటున్నాడు సార్. మరొక్కసారి ఆలోచించండి. ఇదే క్రమంలో మనం ఆలోచిస్తే నెక్స్ట్ మన మన లాస్ట్ మంతు మనకి సక్సెస్ సెమినార్‌కొచ్చిన హరికృష్ణ సార్ అండి. ఒక ఆర్డినరీ పర్సన్. ఒక లారీ డ్రైవర్ అండి. ఒక లారీ డ్రైవర్ అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న ఈ వ్యక్తి 4,00,000 అండి. 4,00,000 పర్ మంత్‌లో 4,00,000 తీసుకున్నారు. అంటే ఇతను ఎప్పుడైతే మైండ్ సెట్ చేంజ్ అయిందో, ఎప్పుడైతే ఆలోచన మారిందో కాబట్టి అక్కడి నుంచి వాళ్ళ యొక్క ఈ 3,500 అంటే వీళ్ళందరూ ఖచ్చితంగా ఈ రోజున చెక్ తీసుకునే వాళ్ళందరూ కన్సిస్టెన్సీలో 100% ప్రొడక్ట్ యూజర్‌గా ఉన్నారు కాబట్టే ఈ రోజున వాళ్ళకి ఒక లైఫ్ చేంజ్ అవుతదని వాళ్ళు నమ్మారు కాబట్టే, ఎలా నమ్మకం కలుగుతుంది? వాళ్ళు మీటింగ్స్‌కి అటెండ్ అయ్యారు కాబట్టి. ఇలాగ సక్సెస్ అయిన వ్యక్తులను చూసారు కాబట్టి. కాబట్టి వాళ్ళ యొక్క ఎప్పుడైతే వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయిందో, వాళ్ళకి ఈ 3,500 అనేది వాళ్ళకు భారం కాలేదు. మరి ఈ రోజున మరి సాహు సార్ చూడండి. మరి ఈ రోజున 10,50,000 వస్తున్నాయి గదా! మరి సార్ ఎంత కొంటారండి ఇప్పటికి? అదే 3,500 అదే 100 పీవీ అండి. చూడండి ఈ రోజున 10,00,000 వస్తున్నాయని ఒక రూ. 50,000 ప్రొడక్ట్ కొంటాడా? కొనడు. కానీ స్టార్టింగ్‌లో మనకు 3,500 అందరికీ బరువేనండి. కానీ భవిష్యత్తు ఎవరైతే కనబడుతుందో వాళ్ళకి చాలా ఈజీ. ఈ 3,500 ప్రొడక్ట్‌ని ఏ విధంగా మనం వాడుకోవచ్చు, ఇతరులకు రిఫర్ చేయొచ్చు. ఇది తెలుసుకోగలిగితే, ఇది చెప్పడానికి ఈజీగా అనిపిస్తున్నా, ఇది చేసే వాళ్ళకి చాలా ఈజీ అండి. మీరు ప్రయత్నం చేయకపోతే ఎలా అవుతది? ఆ! ఎలా అవుతది చెప్పండి? కాబట్టి నేను వీళ్ళు భవిష్యత్తు చూసారు. చూడండి బీబీ మేడం రెండో తరగతి చదివిందండి బీబీ మేడం. రెండో తరగతి చదివిన వ్యక్తి సంతకం మాత్రమే వస్తది. ఏ స్టేజి మీద ఎక్కినా గూడా పావుగంట కంటే, 15 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడదు మేడం. కానీ మేడముకి అర్థమైంది. మైండ్ సెట్ చేంజ్ అయింది. జీవితాంతం పనిచేసిన తలకిందలుగా నడిసినా గూడా అక్కడ ఆమె చేసే జాబ్‌లో 20,000కి గూడా ఎళ్ళలేదామె. కానీ ఆమెకు ఎప్పుడైతే మీటింగ్ అటెండ్ అయిందో, ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ చేంజ్ అయిందో, ఎప్పుడైతే ఆ కన్సిస్టెన్సీ కొనడం చాలా ఈజీ అనిపిచ్చిందో, ఎప్పుడైతే ఆ సీఎన్‌సి గురించి, బెనిఫిట్ గురించి, కస్టమర్ బెనిఫిట్ గురించి వినడము, ప్రాక్టీస్ చేయడము, దాని గురించి ఏ విధంగా ఎదుటి వాళ్ళకి చెప్తే తొందరగా అర్థమవుతదో, అంటే మీరు చెప్పే విధానంలోనే మీరు మాస్టర్ అవ్వాలి. మనకి అఖిల్ సార్ గూడా మొన్న చెప్పారు. కాబట్టి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, ఎవరైతే ఈ సీఎన్‌సి గురించి క్లియర్‌గా చెప్తారో, ఏ విధంగా చెప్తే ఆ ఎదుటి వ్యక్తికి అర్థమవుతదో, ఎటువంటి వ్యక్తికైనా అర్థం చేయించొచ్చండి. దీనికి ఎగ్జాంపుల్ వీళ్ళే. మరిక్కడ చదువుందా మేడంకి? లేదు. కానీ ఈ మేడం ఆల్‌మోస్ట్ 1,50,000 చీలుకి తీసుకుంటుంది చెక్కు. మరి చూడండి మైండ్ సెట్ చేంజ్ అయిందా లేదా? మరి ఈ మేడం ఎంత తీసుకుంటరు? వాళ్ళ ఇంట్లో అదే 3,500 అండి. అదే సీఎన్‌సి అండి. చూడండి మరి ఆ సీఎన్‌సిలో ఉన్న గొప్పతనం అండి. ఎంఎస్ఆర్ గారు మరి గ్రేట్ లీడర్ అండి. మరి 12,41,000 అండి. మరి ఈ సారు గూడా ఆ రోజున విజన్ జేశారు. కాబట్టే ఈ రోజున అతను గూడా 12,00,000 పైన తీసుకుంటున్నాడు. వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో కావాల్సినయే కొంటున్నారు. తప్ప ఇంకేదో వేలు పెట్టి ఎవరు కొనరండి. స్టార్టింగ్‌లో మనం కొనేది ఇన్వెస్ట్‌మెంట్ లాగానే కనబడుతుంది. ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ని కాస్త బిజినెస్ వేలో గనక ఆలోచించి దాన్ని మార్చగలిగితే ఈ విధంగా చెక్కులు తీసుకోవచ్చు. చూడండి పాండు సార్ అండి.
ఆహ్, 12 సంవత్సరాలు కండక్టర్ జాబు 32,000 సాలరీతోని చేస్తున్న వ్యక్తి ఈ రోజున వీఎంసీఎం మెంబర్. చక్కగా మాట్లాడడం గూడా రాదు సార్‌కి. ఇతని యొక్క వీడియోలు ఎప్పుడైనా వింటే వినండి మీరు, మీకు అర్థమవుతది. సరిగ్గా నోట్లో మాటలు గూడా రావు. కానీ ఆయన ఆహ్, ఓహ్, పనియే ప్రత్యక్ష దైవం అన్నమాట. అంటే హార్డ్ వర్క్. చాలా హార్డ్ వర్క్ జేశారండి. ఇతను అతని జాబ్‌ని రిజైన్ జేసేసాడు ఇప్పుడు ఆర్టీసీలో. అదే విధంగా అతనితో పాటు 20 మంది కండక్టర్‌లను రిజైన్ జేయించాడండి. ఇతని టార్గెట్ 100 మెంబర్‌ని రిజైన్ జేయించాలనే టార్గెట్‌తో ఉన్నాడన్నమాట. ఇప్పుడు అందుకనే అతని హార్డ్ వర్కే అతన్ని ఈ పొజిషన్‌కి తీసుకొచ్చింది. రీసెంట్‌గానే ఒక మంచి 2,00,00,000 పెట్టి ఇల్లు గూడా హైదరాబాద్‌లో ఓపెన్ జేయడం జరిగింది సార్. చూడండి వీళ్ళంతా మైండ్ సెట్ అంటే ఇప్పుడు మనం చూపించిన వాళ్ళందరూ డిఫరెంట్ అండి. మరి ఇక్కడ చూడండి నాది లాస్ట్ మంత్ ఇన్‌కమ్ అండి ఇది. బిజినెస్‌లో స్టార్టింగ్‌లో అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంటాయి. కాబట్టి నా హైయెస్ట్ 53,000 చిల్లరండి. కానీ లాస్ట్ మంత్ నాకొచ్చింది 48,000. చూడండి. నేను గూడా ఎంత కొన్నానండి. నేను గూడా జస్ట్ 100 పీవీఏ. నేనెప్పుడైతే డే 1లో స్టార్ట్ అయ్యానో అప్పటినుంచి ఇప్పటి వరకు ప్రతి మంత్ నేను క్రమం తప్పకుండా సీఎన్‌సి తీసుకుంటున్నాను. ప్రతి 4 నెలలకొకసారి ఫ్రీ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాను. కాబట్టి మనం ఎప్పుడైతే వెస్టీజ్ మీటింగ్స్‌తోని ముడిపడి ఉంటదో, ఎప్పుడైతే మనము ఈ యొక్క జూమ్‌లలో యాడ్ అవుతా ఉంటామో, అన్నిటికంటే ముందు మనమే ఉండాల. ఎవరనుకుంటే వాళ్ళు. ఎవరు ముందుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా చేంజ్ అవుతది. వాళ్ళకి ఫ్యూచర్ కనబడతది. ఏ దారి లేదు. నాకు ఏ దారి లేదు. ఎటువంటి అవకాశాలు లేవు. ఉన్నది చాలా కొద్ది సమయము. ఈ సమయాన్ని నేను ఎలాగా నాకొచ్చిన అవకాశం చూడండి, భగవంతుడొచ్చి మన జేబులో ఏది పెట్టడండి. దేవుడొచ్చి వరాలివ్వడు, శాపాలివ్వడు. కానీ అవకాశాలైతే ఇస్తాడు. కాబట్టి ఈ అవకాశం మంచిదా? చెడ్డదా? కానీ ఒక గుణం మనకి జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్క లీడర్‌కి ఒక మంచి గుణం ఉందండి. ఎవరు చెప్పినా వినే తత్వం ఉంది కాబట్టే మీరు ఈ యొక్క అద్భుతమైన సిస్టమ్‌లో వచ్చి నిలబడ్డారు. ఈ రోజున మీరందరూ ఒక సక్సెస్ వేలో మనమందరం ఒక సక్సెస్ వేలో ఎళ్తున్నాం. కొత్త ఆలోచనలతోని కొత్త లీడర్‌లు, యూత్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు అందరిని చూడండి. మీకు చదువు లేదు కాబట్టి మీరు సక్సెస్ కారని అంటున్నామా? లేదు. ఒక భరోసా ఇస్తున్నాము. ఒక్క 1 ఇయర్ మేడం మాతో పాటు మీరు జర్నీ జేయండి. మీ లైఫ్ చేంజ్ అవుతది. ఒక 50,000 తీసుకుంటే ఒక్కసారి ఊహించండి. మీ అకౌంట్‌లో 50,000 పడితే ఎలా ఉంటది? ఒక్కసారి అండి. ఎవ్వరు గూడా మన చుట్టాలు, బంధువులు నువ్వు డెవలప్ అవుతావు, నువ్వు 1,00,000 కొంటావు, నువ్వు 1,00,000 తీసుకుంటావు, నువ్వు కార్‌లో తిరుగుతావు, ఫారెన్‌కెళ్తావు, ఒక మంచి ఇల్లు కడతావు. ఇలాంటివి మనం వినమండి. నేను గూడా నా లైఫ్‌లో ఎప్పుడు వినలేదు. ఎప్పుడైతే వెస్టీజ్ మీటింగ్‌లో వచ్చానో సార్ మీకు 1,00,000 ఎంతమందికి గావాలంటే చేయెత్తితే ఖచ్చితంగా మీరు తీసుకుంటారు సార్. ఖచ్చితంగా మీరు కార్‌లో తిరుగుతారు సార్ అని చెప్పి అంటే అంటే ఈ డ్రీమ్స్ అంటే మనకెంతమంది డ్రీమ్స్ అంటే గూడా తెలియని వ్యక్తికి డ్రీమ్స్ అనేటియి మీటింగ్స్ ద్వారా పుడతాయండి. మరి ఒక సినిమాలో మహేష్ బాబు అంటాడు, "మీకు డ్రీమ్స్ లేకపోతే తొందరగా సచ్చిపోండని." అంటే అది సినిమా డైలాగు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి గోల్స్ ఉంటాయి. కానీ వాళ్ళకి అది సాధించుకోవడానికి ప్లాట్‌ఫార్మ్ లేదు. మరి ఇప్పుడు చెప్పండి, ఎందులో ప్లాట్‌ఫార్మ్‌లో మనకి డ్రీమ్స్ అండ్ గోల్స్ ఫుల్‌ఫిల్ అయ్యే అవకాశం ఉంది? ఎక్కడ హోప్ ఉంది? ఎక్కడ ఉంది చెప్పండి? ఇప్పుడు మీరు చూపించిన ప్రతి స్లైడ్‌లో ప్రతి వ్యక్తులు ఆర్డినరీ పర్సన్‌లే అండి. ఏదో బాగా డబ్బు కోట్లు ఉన్నవాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటారు. అంటే ఇది మొత్తం మైండ్ సెట్ బిజినెస్ అండి. మనం ఏదనుకుంటే అదవుతది ఖచ్చితంగా. కాబట్టి నేను ఆ రోజున బిలీవ్ చేశాను గాబట్టే, ఈ రోజున ఇక్కడికొచ్చాను చూడండి. మన టీమ్‌లో గ్రేట్ లీడర్ అండి. మణి మేడం, సుధాకర్ సార్. మేడం గూడా చాలా బాగా చదువుకున్నారు. సార్ గూడా మంచి హార్డ్ వర్కర్. నేను గుర్తించాను. అంటే నేనంటూ నిలబడితే మేడంకి నాకు ఒక 10 ఇయర్స్ గ్యాప్ అండి పరిచయం. వాళ్ళ పెద్ద బాబు పుట్టినప్పుడు జస్ట్ నేను చూడటానికెళ్ళా హాస్పిటల్‌కి. ఒక రిలేషన్‌లో మాకు సిస్టర్ అవుతారు కాబట్టి, జస్ట్ అట్లా చూడటానికెళ్ళిన అప్పుడే చూసా మేడం ఫేసు. కానీ ఎందుకు చూసానో చూడండి, నేను ఒక టైంలో మేడం వాళ్ళ ఏరియాకెళ్ళి ఒక పర్సన్ నన్ను 3 సార్లు పిలిచి నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను వినను. అతని కోసం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత అలా చెప్పేసాడు. చాలా బాధ అనిపించింది. అయ్యో! 3 సార్లు ఎళ్ళానే అతని దగ్గరికి. ఇతను నా మాట వినలేదేంది? ఏంది ఇట్లా అయింది? కనీసం ఒక 10 నిమిషాలు వింటే నేను అతనికి ఎంతో కొంత క్లారిటీ ఇచ్చేవాడిని గదా! అని కనీసం నా మాట వినడానికి గూడా కూర్చోమని గూడా నన్ను చెప్పలే. అయినా గూడా నేను డిసప్పాయింట్ అవ్వకుండా వచ్చి ఒక టీ స్టాల్‌లో కూర్చొని టీ తాగుతున్న క్రమంలో మేడం ఒక ముఖం గుర్తుకొచ్చింది నాకు. మేడంని ఇట్లా ఆహ్, 10 సంవత్సరాల తర్వాత గుర్తుకు రావడం అంటే అది నా నా పని గాదు లీడర్. అది నేచర్, దేవుడు.
భగవంతుడు నాకు ఒక పిక్చర్‌ని నా మైండ్‌లో ఇచ్చాడన్నమాట. అంటే నాలో ఒక తపన ఉంది. నాలో ఒక కసి ఉంది. నాలో ఒక సంకల్పం ఉంది. కాబట్టి నేను వెళ్తున్న మార్గంలో దారిలో ఎళ్ళే కుక్క గూడా నాకు సపోర్ట్ చేస్తదండి. కాబట్టి ఇది నేనెవరైతే నిజంగా మీరు నాకెవరు నా మాట వింటలేరు. నా టీమ్‌లో ఎవరు రావట్లేరు. ఎవరు జాయిన్ అవ్వట్లేదు. ఎవ్వరు చింతించాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా మీ మీద మీ నమ్మకంతోని మీరు నిలబడగలిగితే మీరు ఊహించని వ్యక్తులు రెడీగా ఉన్నారండి వాళ్ళు. ఆధార్ కార్డ్ పట్టుకొని. మీ లైఫ్‌లో వస్తారు. మిమ్మల్ని లైఫ్ చేంజ్ జేస్తారు. వాళ్ళ లైఫ్ గూడా చేంజ్ జేసుకుంటారు. అటువంటి లీడర్స్ కోసం మనం వెయిట్ చేయాలి. చాలా మంది వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. కానీ కమిట్మెంట్ ఉన్నవాళ్ళు కావాలి మనతోని. మనము 3 జనరేషన్ వరకు కలిసి ఉండే ఆహ్, మన పార్ట్నర్స్ అన్నమాట మనం. కాబట్టి చూడండి ఎంత అద్భుతం అన్నమాట. అద్భుతాలు జరుగుతాయి. ఈ రోజున లాస్ట్ మంత్ 37,925 రూపీస్ మేడంకి ఇన్‌కమ్ వచ్చినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే మన పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక ఎదుగుతున్న క్రమంలో చాలా హ్యాపీ అనిపిస్తదండి. అది నేను ఫీల్ అయ్యాను. నా టీమ్‌లో ఓవరాల్‌గా మీరందరికీ మంచి చెక్కులు రావాలి అంటే స్టార్టింగ్‌లో మన పిల్లలు గూడా అండి వాళ్ళు చదువుకోవడం కష్టము. వాళ్ళకింత రిస్కా? వాళ్ళు ఎగ్జామ్ రాయాలా? హోంవర్క్ రాయాలా? వాళ్ళు అలసిపోతారు అని అట్లాగా మనం ఆలోచిస్తే మన పిల్లలు ఎదుగుతారా? ఎదగరు. ఎంత కష్టమున్నా, ఏమున్నా వానికి నాలెడ్జ్ రావాల. కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళకి పంపియాలనమాట. కాబట్టి చూడండి ఇప్పుడు అద్భుతం అప్లైన్ అండి కుమార్ సార్ 55,000 ఇన్‌కమ్ అండి చూడండి. అతను గూడా ఆయన భవిష్యత్తుని చూసాడు. ఎన్నో ప్రైవేట్ సెక్టార్‌లో చేశారండి 10,000, 12,000కి. టోటల్‌గా 10, 12 గంటలు అక్కడ టైం పెట్టినా గూడా సరైన ఇన్‌కమ్ లేదు. 6 నెలలకొకసారి సాలరీ ఇచ్చేవాళ్ళు. 6 నెలలకొకసారంటే ఎట్లా లైఫ్ ఎలా అవుతదండి? అటువంటి సిట్యుయేషన్‌లో ఈ కరోనా రావటము నేను సారు ఇలాగా వెస్టేజ్‌ని మా బ్రదర్ ద్వారా చూడండి మన గ్రేట్ లీడర్ కనక మహాలక్ష్మి మరి మేడం వాళ్ళు ఆల్‌మోస్ట్ 1,50,000 పైన తీసుకుంటా ఉన్నారు. మరి ఫిబ్రవరి మంత్‌లో 1,26,000 రూపాయలు తీసుకున్నారు. మరి ఆమె కొత్త స్లైట్ నా దగ్గర లేదు కాబట్టి ఇది పాతది పెట్టారు. కాబట్టి చూడండి మరి ఆ మేడం గారు గూడా ఒక మీటింగ్‌కెళ్ళి మైండ్ సెట్ చేంజ్ చేసుకుంది. చందు సార్‌ని గూడా మీరు వెస్టేజ్ చేస్తే నేను ఆహ్, విడాకులిచ్చేస్తా అని కొద్దిగా ఫైటింగ్ జేసిన వ్యక్తే. కానీ మైండ్ సెట్ ఎప్పుడైతే మీటింగ్‌లోకొచ్చిందో చేంజ్ అయింది. ఈ రోజున 1,00,000 పైబడి అండి. వాళ్ళ అండర్‌లో 10 కార్లు తిరుగుతా ఉన్నాయి. మంచి మంచి టీచర్స్ ఉన్నారనమాట. ఇక్కడ చూడండి వీళ్ళేం జేశారు, రెగ్యులర్‌గా సీఎన్‌సీలో ఉండి కొనుక్కొని, వాళ్ళ ఇంట్లోకి అవసరమైనవి వాడుకుంటూ, మిగిలిన ప్రొడక్ట్ ఇతరులకి షేర్ జేస్తూ, ఇలాగా వాళ్ళు ఒకళ్ళుగా వచ్చిన వాళ్ళు ఆరుగురిని తయారు జేసి ఏడుగురయ్యారండి. అలాగా 700 పీవీ అయింది. దాని తర్వాత వాళ్ళు ఆహ్, ఆరుగురు కాస్త ఇంకో ఆరుగురిని తీసుకుంటే 36 మందయ్యారండి. ఈ 36 మంది కాస్త ఇంకో ఆరుగురిని చేస్తే 216 మంది. ఈ 216 మంది కాస్త ఆరుగురికి చెప్తే 1,296 మంది. ఈ 1,296 ఇంకా ఆహ్, ఆహ్, ఇంటూ 6 అంటే చూడండి ఎంత టీమండి. ఒక ఆహ్, 1,29,600 మెంబర్స్ అయ్యారండి. కానీ చూడండి అక్కడి దాకా కాకుండా ఈ 1,296, 216, 36, 6 ఒకటంటే 1,555 మందవుతారండి. ఈ 1,555 మంది గనక సీఎన్‌సీ కొనేవాళ్ళలాగా మనం తయారు చేసుకోగలిగితే మీ ఇన్‌కమ్ ఆల్‌మోస్ట్ 5,500,000 ఉంటుందండి. మరి చూడండి. ఇక్కడ మనీ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్. అంటే డబ్బు ప్రాబ్లమ్ గాదండి. డబ్బు లేదండి. డబ్బు 3,500 ఎక్కువండి. అని మనం ఎప్పుడు ఆలోచిస్తామో ఇది పూర్ మెంటాలిటీ అండి ఇది. యూ ఆర్ ఏ పూర్ మెంటాలిటీ. ఇప్పుడు నేను చూపించిన స్లైడ్‌లో ఉన్న వాళ్ళందరూ డబ్బు ప్రాబ్లమ్ కాదండి. మైండ్ సెట్ ప్రాబ్లమ్. ఎప్పుడైతే వాళ్ళు ఫ్యూచర్ చూసారో 3,500 ఒక 350తో సమానం అయింది. మరి ఈ జూమ్‌లో ఉన్న మీరందరూ గూడా ఖచ్చితంగా ఈ యొక్క సీఎన్‌సీ గురించి నేనెందుకు చెప్తా ఉన్నానంటే ఈళ్ళు సక్సెస్‌ఫుల్. ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో ఏ ప్రొడక్ట్ అయిపోయినా గూడా వాళ్ళు వెంటనే మన వెస్టీజ్ ప్రొడక్టే వాడతారు వాళ్ళు. వేరేది వాళ్ళకిష్టముండదు. వాళ్ళకి ఇంట్లో ఆయిల్ లేకపోయినా వాళ్ళు వేరే ఆయిల్ వాడరనమాట. అంత కమిట్మెంట్‌గా ఉన్నారు కాబట్టే భగవంతుడు వాళ్ళు చేసే పనిలో అంత నిజాయితీగా వాళ్ళు ఉన్నారు. అంటే చూడండి మనము చేసేదొకటి చెప్పేదొకటి, చేసేదొకటి జేస్తే దేవుడు గూడా చూస్తా ఉంటాడండి మనకి. కాబట్టి మనం 100% మన 7 స్టెప్స్‌లో మొట్టమొదటిది 100% యూజర్ అని పెట్టారనమాట 7 స్టెప్‌లో.
కాబట్టి ఆహ్, మన దగ్గర అయిపోయింది ఆ ప్రొడక్ట్. అయిపోయినప్పుడు ఫస్ట్ టైము మనం దాన్ని గుర్తుపెట్టుకోవాల. సోప్ అయిపోయింది గదా! నెక్స్ట్ సారికి, నెక్స్ట్ మంత్‌కి మన ఇంట్లో ఇలాంటి పరిస్థితి రావద్దు. మనం ఇంకొక 2 సోప్స్ అదనంగా మన ఇంట్లో పెట్టుకోవాలి. ఆయిల్ అండి. ఒకటే ఆయిల్ బాటిల్ కొంటాం. అది అయిపోతుంది. దాని తర్వాత వేరేది వాడతాం. అలాంటప్పుడు మనకి ఎట్లా తెలుస్తదండి? మనం ఎలాగా కమిట్మెంట్‌గా ఉన్నట్టు. 2 బాటిల్ పెట్టుకుంటే అంటే చూడండి మనం ఎలాగా మన ఇంట్లో సిలిండర్‌ని స్పేర్‌గా పెట్టుకుంటామో, మనం వాడే వస్తువులు అంటే మీరే ఓనర్ అండి. వెస్టీజ్ కంపెనీకి ఓనర్. మీరు ఓనర్ అయి ఉండి, మీరు తయారు చేయించే ప్రొడక్ట్‌ని వాడకుండా పక్క కంపెనీ వాడిది వాడితే ఇక్కడ ఒక్కసారి ఆలోచించండండి. మీకు మీరే ఆలోచించండి. మనం ఎప్పుడైతే ఐడీ తీసుకున్నామో మనం వెస్టీజ్ కంపెనీలో మనం పార్ట్నర్స్ అండి, ఓనర్స్ అండి. ఓనర్‌షిప్ మెంటాలిటీ. నాకు ఓనర్‌షిప్ మెంటాలిటీ వచ్చింది. నేను నా వంతు నేను వర్క్ చేయడం వల్ల నేనెంత వర్క్ చేస్తున్నానో, నా కంపెనీ మీద ఎంత ఫోకస్ చేసి, నా కంపెనీ ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడీ ఇచ్చిందండి. ఆ డిస్ట్రిబ్యూటర్ తీసుకున్న తర్వాత, నా యొక్క పెర్ఫార్మన్స్ ఎంత ఉందో, దాన్ని బట్టే నాకు ఇన్‌కమ్ ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్‌లో అంటే ఇక్కడ మనకి ఎవరికీ ఎక్స్‌పీరియన్స్ లేదు బిజినెస్‌లో. కాబట్టే లేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము ఎడ్యుకేషన్ అంటే కంపెనీ జాయిన్ అవ్వడము, జాయిన్ చేస్తున్నారు. మనం నిత్యం వాడే వస్తువులే. ఒక్క రూపాయి ఎవరికీ కట్టేది లేదు. కట్టిచ్చేది లేదు. బయట ప్రొడక్ట్ వాడుతున్నాం ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు మనం వెస్టేజ్ ప్రొడక్ట్ వాడుతున్నాం. వాడి ఇక్కడ మనం ఏం చేస్తే సక్సెస్ అవుతాం అనేది కూడా కంపెనీయే మనకి ట్రైనింగ్ చేస్తుంది. ఏం చేస్తే మనం ఏ మిస్టేక్ చేస్తే మనము ఇందులో సక్సెస్ అవ్వమనేది కూడా కంపెనీయే నేర్పిస్తుంది. ప్రతి మీటింగ్ పెడుతుంది. సీఎన్‌టీ మీటింగ్ పెడుతుంది. జూమ్ అంటే మనల్ని అతి తక్కువ సమయంలో ఒక 1 ఇయర్, 2 ఇయర్‌లో లక్షాధికారి ఇప్పటి వరకు ఎవరైతే వెస్టీజ్‌లో రాలేదో వాళ్ళకి కార్ డ్రీమ్ ఉండదండి. కనీసం కారు చక్రాలు గదా! కారు దిక్కు వాళ్ళ పేర్లు గూడా తెలవదు మనకి. కానీ ఎప్పుడైతే ఈ మీటింగ్స్‌కి అటెండ్ అవుతావో నెక్స్ట్ ఇయర్ కల్లా మీ ఇంటి ముందు కారు ఉంటదని ధీమాగా ఒక వెస్టీజ్ లీడర్ మాత్రమే చెప్పగలుగుతాడు. మీ ఫ్యామిలీలో ఎవ్వరు చెప్పరు మీకు. ఖచ్చితంగా 1,00,000 సంపాదిస్తారని ఖచ్చితంగా మీకు ఒక లీడరే జెప్తాడనమాట. కాబట్టి మీ యొక్క ఎవరైతే అప్‌లైన్ ఉంటారో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఖచ్చితంగా మీరు ఈ 7 స్టెప్స్ ఫాలో అయ్యి, ఈ సీఎన్‌సీలో ఉండి మనము ఖచ్చితంగా నిలబడితే ఇవన్నీ సాధ్యమే మనకి. ఇందులో డౌటే లేదనమాట. కాబట్టి సక్సెస్ అయిన వాళ్ళ కొంతమంది ఫోటోసే మీకు నేను చూపిచ్చాను. కాబట్టి చూడండి ఈ ఒక స్లైడ్ అర్థమైంది. థాంక్ యూ అండి. నేను ఇంకొక చిన్న ఆహ్, అఖిల్ సార్, సార్ ఇది అయిపోయింది సార్. మళ్ళీ నేను ఆహ్, షార్ట్‌లో ఓకే. ఇది కట్ జేశాను. ఇంకొక 10 మినిట్స్‌లో నేను క్లోజ్ చేస్తా లీడర్స్. కొద్దిగా భరించండి. మళ్ళీ షేరింగ్‌లో ఎళ్ళాను సార్. దాని తర్వాత డాక్యుమెంట్స్, దాని తర్వాత ఓకే. 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 నేను జస్ట్ ఇంకొక కొన్ని స్లైడ్స్ చూపిస్తానండి. సీఎన్‌సీ బిజినెస్ ఇది ఆల్‌మోస్ట్ ఇది నేను ఆహ్, గత జూమ్‌లో చెప్పానిది. కాబట్టి చూడండి లీడర్స్ మన దగ్గర రెగ్యులర్‌గా వాడే ప్రొడక్ట్స్ 100 పీవీ అండి. ఏం కొనాలి? ఏం కొనాలనే వాళ్ళకి. మనకందరికి టీ పొడి అవసరమే, పేస్ట్ అవసరమే, సోప్ అవసరమే, హెయిర్ ఆయిల్ అవసరమే, షాంపూ అవసరమే, కుకింగ్ ఆయిల్ అవసరమే, ఫ్రెషనప్ డ్రింక్ మనం బయట కూల్ డ్రింక్స్ తాగుతా ఉంటాం కదా! దానికి బదులు ఈ ఫ్రెషప్ డ్రింక్ అనేది తాగడం వల్ల మనకి చాలా హెల్త్‌కి మంచిదండి. అందులో గూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ప్రొడక్ట్ వైస్‌గా మీరు దాని గురించి తెలుసుకోగలిగితే చాలా బెనిఫిట్స్ ఉంది. డిష్ వాష్ అండి. డిష్ వాష్ కావచ్చు, బట్టల లిక్విడ్ గావచ్చు, టాయిలెట్ క్లీనర్ గావచ్చు, దాని తర్వాత ఫ్లోర్ క్లీనర్ అండి, అల్ట్రామాటిక్ సర్ఫ్ అండి. ఇది మన ఇంట్లో పిల్లలకి ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అండి. అదే విధంగా ఇది అలోవెరా అండి, ఇది స్పెర్లినా అండి. ఇంకా మనం ఇందులో కూడా చాలా చేంజెస్ చేసుకోవచ్చు. ఫ్లాక్స్ ఆయిల్ మనకు రెగ్యులర్‌గా ప్రతి ఒక్క వ్యక్తి అండి 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వ్యక్తి ఫ్లాక్స్ ఆయిల్ ఖచ్చితంగా వాడాలండి. ఎందుకంటే మరి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో హార్ట్ అటాక్స్ అలా ఉంది. వయసుతో సంబంధమే లేదు. కాబట్టి అవిసె గింజలండి ప్రకృతి ఇచ్చిన వరం. ఆ అవిసె గింజల నుంచి తయారు చేసిన ఫ్లాక్స్ సీడ్ మనము ఆ గింజలు తీసుకొని ప్రాసెస్ చేసి మనం ఇవంతా చేయగలుగుతామా? చేయలేం. కాబట్టి ఫ్లాక్స్ ఆయిల్ ఎవరైతే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర డెమోగా ఉంటుందది. కాబట్టి అది ఖచ్చితంగా మన సీఎన్‌సీలో ఉండాలి. ఓకే. అంటే చూడండి అందులో 90 క్యాప్సూల్స్ ఉంటాయండి మనకి. ఆ 90 క్యాప్సూల్స్ రోజుకు ఒక 3 హోమ్ మీటింగ్ చేస్తే రోజుకు 3 యూజ్ చేయగలిగితే 1 మంత్ వస్తుంది ఆ డబ్బా. అంటే మనకు ప్రొడక్ట్‌కు డెమోకి ఒకటి కావాలి. మనం వాడుకోవడానికి ఒకటి కావాలి ఇంట్లోకి.
కాబట్టి అది గూడా మనకు అవసరం. కాల్షియం అనేది అందరికి అవసరం అండి. ఈ రోజుల్లో కాల్షియం అనేది మనం తినే ఆహారం ద్వారా ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు గాబట్టి ఖచ్చితంగా మన దగ్గర కాల్షియం వాడాలి. మరి చాలామంది లేడీస్ ఉన్నారండి. దానికి ఐరన్ పోలిక్ ఆహ్, హ్మ్, సప్లిమెంట్ అండి. అది ఆల్‌మోస్ట్ అందరికి 14% ఉండాలి. ఈ రోజుల్లో మనం తినే ఆహారం ద్వారా అంత లేదు. కాబట్టి మనకు బ్లడ్ పర్సెంటేజ్ లేకపోవడం వల్ల గూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. కాబట్టి ఐరన్ పోలిక్ ఎవరైతే వాడతారో వాళ్ళకి 100% రిజల్ట్ అండి. అదే విధంగా అండి షుగర్ వచ్చే వాళ్ళకి నీమ్, గ్లూకో హెల్త్, ఆమ్ల, ఇమ్యూనిటీ బూస్టర్‌లో కొలెస్ట్రామ్ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్ మనకు అవసరమే లీడర్స్. కాబట్టి మన కంపెనీ ఇంట్లో వాడేటివున్నాయి, ఒంట్లో వాడేటివున్నాయి. గుడ్ హెల్తీ ప్రొడక్ట్ అదే హోమ్ అదే హెల్తీ ఫుడ్ ఉంది. కాబట్టి మనం మన పిల్లలకి బయట ప్రొడక్ట్ గాకుండా మన దగ్గర చాక్లేట్స్ ఉంటాయండి. దాని తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ఉంటదండి. ఈ బయట చిప్స్, బిస్కిట్స్ ఇలాంటియి అవి కాకుండా మన దగ్గర ఉన్నయి ఇవి వాడిపించగలిగితే పిల్లలు గూడా 100% గ్రోత్ అవుతారు. కాబట్టి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ వాడే వాళ్ళకే అర్థమవుతుంది కాబట్టి ఈజీగా 100 పీవీ తీసుకోవచ్చు. చూడండి మరి సీఎన్‌సీలో ఫస్ట్ మంత్ మీరు 100 పీవీ తీసుకున్నారు. అంటే ఎంఆర్‌పీ 4100 3500 మనకి డీపీ ప్రైస్ వస్తుంది. అంటే బెనిఫిట్ ఎంత జరిగిందంటే 600 అండి. మరి మనకి ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తదా? రాదా? వస్తది. రూ. 300 అదే విధంగా క్యాష్ బ్యాక్ రూ. 100 అండి. ఓవరాల్‌గా చూసుకుంటే రూ. 1000 బెనిఫిట్ జరిగింది. 4100 ఎంఆర్‌పీ అయితే 3500 అయితే మనకి 1000 వచ్చింది బెనిఫిట్. అదే విధంగా సేమ్ టు సేమ్ సెకండ్ మంత్ అండి. అదే విధంగా థర్డ్ మంత్ అండి. అదే విధంగా ఫోర్త్ మంత్ అండి. ఈ ఫోర్త్ మంత్ తీసుకుంటే ఫిఫ్త్ మంత్ చూడండి అద్భుతం. ఇప్పటి వరకు 4 తరాలు మారినా గూడా ఒక బిస్కెట్ ప్యాకెట్ గూడా ఎవడు ఇవ్వలేదు. కానీ మన వెస్టీజ్ కంపెనీ క్రమం తప్పకుండా సీఎన్‌సీ క్రమం తప్పకుండా రెండో తారీఖు నుంచి 14 తారీఖు మధ్యలో ఎవరైతే కొంటారో వాళ్ళకి ఖచ్చితంగా రూ. 2015 వోచర్ అనేది రావడం జరుగుతుంది. నా యాప్‌లో మీరు పరీక్షించండండి. ప్రతి 4 నెలలకొకసారి ఫ్రీ వోచర్ ఉంటుందనమాట. కాబట్టి మనకిక్కడ డబ్బు పే జేయకుండానే మనం వీటిని తీసుకోవచ్చు. మన ఇంట్లోకి అవసరమైనయి, అవసరం అనుకుంటే వీటిని సేల్ జేసేయవచ్చు. మన సీఎన్‌సీని మనం కంటిన్యూ చేయొచ్చు. ఇది మనకి బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకే సాధ్యమవుతది. కాబట్టి మనమంతా మన మైండ్ సెట్ ఖచ్చితంగా చేంజ్ జేసుకోవాలి. కాబట్టి ఓవరాల్‌గా చూడండి 3500 4 మంత్స్ అండి. 14,000 కాబట్టి ఇక్కడ టోటల్‌గా బెనిఫిట్ మనకు ప్రతి నెల 4000 బెనిఫిట్ జరిగింది గదా! ఐదో నెల 2500 వోచర్ వచ్చింది. అంటే ఓవరాల్‌గా 6500 కాబట్టి రూ. 14,000 4 నెలలు ఇంటూ 3500 అంటే 14,000 అండి. అందులో రూ. 6500 బెనిఫిట్ జరిగింది. మనం పే చేసింది 7,500 చూడండి. మరి చూడండి ఈ స్లైడ్‌లో చూడండి 7,500 మనకొచ్చే ఫ్రీ ప్రొడక్ట్స్ గావచ్చు, ఏదైతే సీఎన్‌సీ ప్రొడక్ట్ గావచ్చు, వాటినన్నిటిని మనము సేలింగ్ జేసి క్యాష్ రూపంలో మార్చుకోగలిగితే, మనకు చాలా బెనిఫిట్ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ 7,500ని అంటే 4 నెలలు మనం గొన్నాము. 1 మంత్ కంపెనీ ఇచ్చింది. కాబట్టి ఓవరాల్‌గా 5 మంత్స్ మన ఇంట్లో ప్రొడక్ట్స్ వచ్చాయి. కాబట్టి ఈ 7,500ని డివైడెడ్ బై 5 చేస్తే, మనకి పర్ మంత్ రూ. 1,500 పడుతుంది లీడర్స్. ఒక్కసారి ఆలోచించండి. మనం పెట్టేది 3500 అనే అనిపిస్తుంది గానీ, ఓవరాల్‌గా మనం బెనిఫిట్ చూసుకుంటే, మనకు రూ. 1,500 మనకు పర్ మంత్ మనం చెల్లిస్తున్నామనమాట. కాబట్టి సీఎన్‌సీ అనేది అద్భుతమండి. దాన్ని అర్థం చేసుకుంటే చాలా సూపర్‌గా ఉంటుందనమాట. అది ఎంత చీప్ అండ్ బెస్ట్, ఎంత తక్కువ రేట్‌కొస్తుందో అనేది మనకి క్లారిటీ అవుతది. కాబట్టి ఈ సీఎన్‌సీ యెస్. మరి సీఎన్‌సీ అయిన తర్వాత నెక్స్ట్ లీడర్‌గా హోమ్ మీటింగ్స్ చేయాలి. ఖచ్చితంగా హోమ్ మీటింగ్స్ అనేది ఖచ్చితంగా మనం చేయాలండి. హోమ్ మీటింగ్స్ చేసినప్పుడు ప్రతి హోమ్ మీటింగ్ నుంచి రోజుకొక 3 హోమ్ మీటింగ్‌లు చేయగలిగితే లేతే 1-1 చేసినా, హోమ్ మీటింగ్ చేసినా మినిమమ్ 30 పీవీ అండి. మినిమమ్ 30 పీవీ మాక్సిమం మీ ఇష్టమండి. ఖచ్చితంగా 30 పీవీ బిజినెస్ అని గనక మనం జాబ్‌కెళ్తే మరి 12 గంటలు వర్క్ చేస్తాం గదా! మరి జాబ్‌కెళ్తే 12 గంటలు వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ మనకొచ్చేది ఫిక్స్‌డ్ సాలరీయే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి జాబ్‌లాగా మనం గనక దీన్ని టేకప్ చేయగలిగితే ఒక్కసారి ఆలోచించండండి. 30 రోజులు 30 పీవీలండి. ఏదేమైనా 30 పీవీ చేయంది నేను ఈ రోజున నేను అన్నం తినను అనే ఒక కంకణం కట్టుకోండి లీడర్. ఒక దీక్షలాగా తీసుకోండి.
ఈజీగా 900 పీవీ అవుతుంది. మీ సెల్ఫ్ ఒక 100 అంటే 1000 పీవీ అవుతది. 1000 పీవీ ఎవరైతే సాధిస్తారో, నేను మినిమమే చెప్తున్నానండి. మాక్సిమం మీ ఇష్టం. 1000 పీవీ ఎవరైతే సాధిస్తారో అలాగా వాళ్ళు సాధిస్తూ వాళ్ళ అండర్‌లో మీరు ఫస్ట్ మంత్‌లో మీరు ఈ విధంగా జాయిన్ అయిన మంత్‌లో 1000 పీవీ తీసుకున్నారు, చేశారు. మీరు ఒకలా చేస్తే మీ సెల్ఫ్‌లోనే 1000 పీవీ ఉంటే ఎలా ఉంటది చూడండి. ఈ విధంగా మీరు 1000 చేసేవాళ్ళు లాగా మీరు తయారయ్యారు. ఎట్టి పరిస్థితిలో రోజుకు 30 పీవీ. ఖచ్చితంగా చేయాల్సిందే అదేదైనా గాని. ఎక్కువ ఉన్నా నో ప్రాబ్లమ్. ఆ విధంగా మీరు 6 లైన్స్‌గా అనుకోండి, 6 ఫ్యామిలీస్ అనుకోండి, 6 గ్రూప్స్ అనుకోండి, 6 బ్రాంచెస్ అనుకోండి. ఈ విధంగా మీరు 1, 2, 3, 4, 6 ఛానెల్స్ అనుకోండి. ఈ విధంగా 6 ఛానెల్స్‌లో మీరు చేసే పనే సేమ్ డూప్లికేషన్ చేయిస్తే 6 టీమ్స్ 1000 పీవీ, 600 గ్రూప్ పీవీ అన్నమాట. ఈచ్ లెగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ డూప్లికేటెడ్ లైక్ యూ. అంటే మనం చేసే పనే ఆరుగురితో చేయించగలగాలి. మీ టీమ్ ఒక లైన్‌లో 20 మంది ఉండొచ్చు, 30 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. కానీ ఆ 100 మందిలో మీరు చేసే పని చేసేవాడు ఒక్కడు. ఆహ్, ఆ ఒక్కడు అంటారు చూడండి. ఆ ఒక్కడిని గనక ఆ లీడర్‌ని గనక మీరు సెలెక్ట్ చేసి మీకు చెప్పడం రాకపోయినా మీ అప్‌లైన్‌ని తీసుకొని ఏదో ఒక రకంగా మీరేం జేస్తున్నారో మీరు 30 పీవీఏ జేశారా ఈరోజు? గ్రూప్‌లో పెట్టండి. ఈరోజు నాకు డే ఫస్ట్ 30 పీవీ చేసి పెట్టాను అని మీరు పెట్టగలిగితే మీ టీమ్‌లో గూడా అది చూసి మా అప్‌లైన్ జేస్తున్నాడు గాబట్టి నేను గూడా చేస్తా అనే ఒక మైండ్ సెట్ రావాలి. అంటే ఇది మనము ఇక్కడ సక్సెస్ అవ్వడానికొచ్చాము. కనీసము రోజుకొక 30 పీవీలు గూడా మనం చేయకపోతే ఈ బిజినెస్‌లో ఔట్. నేను స్టార్టింగ్ రోజుల్లోనండి 3 మంత్స్‌లోనే నేను సిల్వర్ అయ్యాను. డైరెక్ట్ సిల్వర్ అయ్యాను. నా కింద బ్రాంజ్ అయిపోయారు. నేను సిల్వర్ అయ్యాను. ఏం చేయాలి? నేను సిల్వర్ అవ్వాలంటే ఏం చేయాలని ఇదే సెకండ్ నాడు మా అప్‌లైన్‌ని అడిగితే మీరు 1800 ఒక పీవీ చేస్తే మీరు సిల్వర్ అవుతారండి. పాపం నా అప్‌లైన్ వాళ్ళు నా కింద బ్రాంజ్‌తోనే వర్క్ చేస్తున్నారు. నేను కనీసం వీళ్ళని వాడాలనే ఆలోచన కూడా నాకు రాలే. బండి మీద 2 బాక్సుల ప్రొడక్ట్ పెట్టడం, ఎళ్ళిపోవటమే. ఆళ్ళెవరు కొనని, కొనకపోని. ఆ విధంగా నేను మంత్ అయ్యేసరికి 2000 పీవీ చేసేవాడిని. ఈజీగా నాకు అంటే రోజు జాబ్ లాగనమాట. నేనక్కడ అలసిపోయినట్టు గూడా అనిపియకపోయేది. చాలా మంది కొత్త ఫ్రెండ్స్‌ని కలుస్తా ఉండేది. పాత ఫ్రెండ్స్‌ని. ఎక్కడెక్కడ అంటే వాళ్ళతోని పరిచయాలు అంటే చాలా గ్యాపొచ్చింది. బట్ నేను ఎళ్ళాను. ఎళ్లి వాళ్ళ ముందు కూర్చొని ఇట్లా జేస్తున్నా, ఇట్లా జేస్తున్నా అంటే మన ఫేస్ వాల్యూనో, మన మాట తీరు బట్టి ఏదో ఒకటి జేసి వాళ్ళు కొనే అవకాశం ఉంటది. లేతే నెక్స్ట్ టైమ్ కొనే అవకాశం గూడా ఉంటది. కాబట్టి ఈ విధంగా నేను చేస్తూ నా కింద ఒక ఆరుగురిని నేను తయారు జేయగలిగితే ఇక్కడ చూడండండి మీరు 6 నెలల్లో 6 నెలల్లో ఆరుగురు వ్యక్తుల్ని మీరు తయారు జేసిన ఎగ్జాంపుల్‌గా లేకపోతే 1 మంత్‌లో తయారు జేసిన మీ యొక్క స్పీడ్‌ని బట్టి ఉంటదది. మీరు 1000 పీవీ మీ ఆరుగురు 600 పీవీ. ఓవరాల్‌గా చూడండి 7000 పీవీ అవుతదండి. 7000 పీవీ. ఇక్కడ చూడండి మీ 100 మీ 1000 మీ కింద 7000. మీ ఇన్‌కమ్ ఎంత తెలుసా అండి? మీ 1 మంత్‌లో గనక మీరు ఈచ్ లెగ్ నుంచి 1000 పీవీ తీసుకురాగలిగితే మీ ఇన్‌కమ్ 25,000 20,000-25,000 మధ్యలో ఉంటుంది. మరి చూడండి ఎక్కడ ఉందండి డబ్బు? ఈ పని గనక మీరు మీ కింద ఆరుగురితో గనక ఇదే పని. ఇది మాక్సిమం ఎంతైనా చేయొచ్చు. మినిమమ్ ఇదే అన్నమాట. మీరు చేయించగలిగితే 1 మంత్‌లో 7000 పీవీ వచ్చింది మీకు. మీకు టార్గెట్ మీరే లీడర్స్. మీ స్ట్రక్చర్‌కి మీరే హీరో. మీ టీమ్‌కి మీరే ఓనర్. మీ కంపెనీకి మీరే ఓనర్. మీరేదైతే చేశారో ఆ పని కింద మీ ఆరుగురితో డూప్లికేషన్ చేయించగలిగితే, మీరు 1000 పీవీ సాధిస్తూ వాళ్ళతోని తలా 1000 సాధిస్తే 7000 పీవీలో మీ ఇన్‌కమ్ 25,000. మరి ఆ 25,000 ఎక్కడ వస్తున్నాయండి బయట మార్కెట్‌లో? ఎంత చదువుకున్నా గూడా మనమున్న లోకాలిటీలో 25,000 అంటే మంచి అమౌంటా? పెద్ద అమౌంటా? చిన్న అమౌంటా? ఎవరికి వాళ్ళు పరీక్షించుకోండి లీడర్స్. కాబట్టి దీన్ని ఫోకస్ పెడితే ఖచ్చితంగా అవుతదండి. ఖచ్చితంగా అవుతది. ఖచ్చితంగా అవుతది. మన కింద ఆరుగురు. అలా చూడండి మీరు 1000 పీవీ చేస్తున్నారు. మీ కింద ఆరుగురు గూడా 1000 చేస్తున్నారు. ఆ కింద ఆరుగురిని ఇంకొక ఆరుగురిని అయ్యేలాగా మనం చేయాలి. మనము మన కింద ఒకటో పర్ వన్ వన్ అనే పర్సను, అతని కింద ఆరుగురు. చూడండి మనం 1000 పీవీలు, ఈ 1 అనే పర్సన్ 1000 పీవీ, ఈ కింద 6000 పీవీ. అంటే ఒక లెగ్ నుంచి 7000 పీవీ అండి. ఈచ్ లెగ్ 6 లెగ్స్ అంటే 6000 పీవీ అండి. 6000 పీవీ ఒక్క లెగ్ నుంచే వస్తదనమాట. అంటే మీరు ఒక లైన్‌లో మీలాగా 1000 పీవీ సంపాదించే వాళ్ళని
ఒక 7గురిని తయారు చేయండి. 7గురు కాకపోతే 5గురిని తయారు చేయండి. 6గురిని తయారు చేయండి. ఆల్మోస్ట్ 6000 పీవీ వచ్చేస్తాయి లీడర్స్ ఒక్క లైన్‌లో. ఎల్ఓబి వచ్చేసినట్టా కాదా? యెస్. ఈజీగా ఎల్ఓబి వస్తది. ఆ విధంగా గనక చిన్న చిన్న స్టెప్సే పెద్ద పెద్ద సక్సెస్‌ని తెస్తదండి. అందరూ 100 పీవీలే చేయాలని ఉండదు. కానీ మనం ఇలా చేసుకుంటూ పోతున్న క్రమంలో చాలామంది మనతోని యాడ్ అవుతారు. చాలామంది మనం స్టేటస్‌లో మనకి 25,000 వచ్చినాయి. ఎలా వచ్చినాయి? అంటే అరే! మొన్న మీకు ప్రొడక్ట్ ఇచ్చాను గదా! అలా నేను ఇలాగా మంత్ మొత్తంలో ఒక 30 ఇలాగా 1000 పీవీ చేశాను. 30,000 సేల్ చేశానండి. నాలాగా చేసేవాళ్ళు ఒక 6గురిని తయారు చేశాను. ఆ విధంగా నాకు 25,000 వచ్చినాయి. దాని తర్వాత చూడండి మీరు దినదిన అభివృద్ధి చెందుతూ ఇలాగ గనక మీరు 6 లైన్స్‌లో 7,000 పీవీలు గనక మీకు జనరేట్ అవుతే మీ ఇన్‌కమ్ క్రౌన్ అండి. క్రౌన్ 1,00,000 ప్లస్ ఇన్‌కమ్. 1,00,000 ప్లస్, 1,00,000 ప్లస్ అండి. రూ. 1,00,000 ఒక్కసారి ఇది ఈ రూ. 1,00,000ని ఆహ్, కొద్దిగా చూడండి, గట్టిగా చూడండి. ఇది ఎప్పుడు కంట్లోనే కనబడేలాగా మీరు క్రౌన్ అవుతారండి. ఇక్కడ మీరు సిల్వర్ డైరెక్టర్ అయ్యి ఫారెన్ ఫండ్ హెచ్ అవుతారు. అదేవిధంగా ఇందులో స్టార్ అయిపోతారు మీరు. కార్ ఫండ్ వస్తుంది. హౌస్ ఫండ్ వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక షాప్ మార్చుకుంటే ఫారెన్‌కెళ్ళే అవకాశం ఉందా? కారు కొనుక్కునే అవకాశం ఉందా? హౌస్ కట్టుకునే అవకాశం ఉందా? ఇదేది ఇప్పటి మనమున్నంత వరకు కాదండి. 3 జనరేషన్ ఐడీ ఇది. గుర్తుపెట్టుకోండి లీడర్స్. కాబట్టి ఈజీగా మనం క్రౌన్ అవ్వచ్చు. టైం అనేది అవుతుంది. మీకు చాలా బాగా అర్థమైందనుకుంటున్నా. థాంక్ యూ వెరీ మచ్. మనము మన టీమ్‌లో, మన కోర్ టీమ్‌లో మరి ఎంతమంది ఈ రోజున యాడ్ అయ్యారు అంటే 52 మెంబర్స్ యాడ్ అయ్యారండి. మీరు కోర్ టీమ్ నిజంగా కోర్ టీమ్ అంటే మీనింగ్ ఏంటంటే కమిట్మెంట్. కోర్ టీమ్ అంటే 100 పీవీ. ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవ్వండి లీడర్స్. మీరు ఎవరైతే కొనుక్కోలేదో మీరందరూ ఖచ్చితంగా 100 పీవీ తీసుకోండి. తీసుకొని మీరు డైలీ 30 పీవీ మినిమమ్ గనక మీరు చేయండి. మీరు సక్సెస్ అవ్వకపోతే నన్ను గల్లబట్టి నిలదీయండి. నేను తెలుసుకున్న సీక్రెట్ ఇది. ఇది సీక్రెట్ అని ఏం గాదు. ఇది ఓపెనే. మనమందరం తెలుసుకోవాలి. రానున్న ఇప్పుడు ఈ 50 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా మీరు 100 పీవీ మీ గ్రూప్‌లో చూపిచ్చాలి. మీ సక్సెస్ ఎవరు ఆపుతారో నేను జూస్తా. మీకు 100% మేము సపోర్ట్ ఉన్నాము. ఒక 1 ఇయర్ పాటు ఇలా చేయగలిగితే మీరందరూ పర్ మంత్ 1,00,000 ప్లస్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కార్‌లో తిరిగే అవకాశం ఉంది లీడర్స్. కాబట్టి మీరందరూ దీన్ని చిన్నగా చూడకండి. ఎవరో బయట వాడు చిన్నగా అంటాడు వానికి తెలియదు లీడర్. తెలియదు వాడికి తెలియదు. అవకాశం ఉంది. అద్భుతమైన అవకాశం. మీకే ఎందుకొచ్చింది? 52 మందికే ఎందుకు ఈ అవకాశం వచ్చింది? ఎందుకు మీరు విన్నారు? ఇంతమంది ఉన్నారు గదా! మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? మీరే ఎందుకొచ్చారంటే మీరు లీడర్స్. మీరు ఈ రోజున కమిట్మెంట్ తీసుకోండి సీఎన్‌సీ గురించి. ఈ సీఎన్‌సీ గురించి మీరు కమిట్మెంట్ తీసుకొని సీరియస్‌గా నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటున్నా 100%. మరి మీరు బయట కొనుక్కొని సగం అక్కడ కొనుక్కొని, సగం ఇక్కడ కొనుక్కొని వాళ్ళని డెవలప్ జేస్తారా? ఇక్కడ కొనుక్కొని మీరు లక్షాధికారి అవుతారా? మీ చేతిలో ఉంది. ఇప్పుడు నేను వేరే ఏ స్టోరీ చెప్పడానికి నాకు టైం లేదు. కాబట్టి థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ. నేనైతే మంచి ఆశిస్తున్నాను. మళ్ళీ ఒక చిన్న అప్డేట్ అండి. మనకి ఈ మంత్‌లో ఒక అద్భుతమైన లీడర్‌ని మనము సక్సెస్ సెమినార్‌కి తీసుకురాబోతున్నాము. కాబట్టి ఈ 52 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు గనక నాకు మీరొక కమిట్మెంట్ ఎలాగ సీఎన్‌సీ తీసుకున్నారో, అదే విధంగా మీరు ఆహ్, నాకు నేను దాని గురించి కూడా ఒక అప్డేట్ ఇస్తానండి. మీరు దానికి ఆహ్, మీరందరూ గనక సహకరించగలిగితే ఇటువంటి సక్సెస్ సెమినార్ ఎన్నో చేద్దాము. మనమంటూ ఏంటో ప్రూవ్ చేసుకుందాము. నేను సిద్ధమని ఎంతమంది ఉన్నారో మీరందరూ గూడా గతంలో జరిగిన 2 మీటింగ్స్‌లకు గూడా మీరు సపోర్ట్ జేశారు. సూపర్, సూపర్, సూపర్. థాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి. మీ యొక్క ఈ మంత్‌లో మీ యొక్క గోల్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలని, అదే విధంగా నేను చెప్పింది గూడా మీ అందరికి అర్థమైందని అనుకుంటూ, నేను ఈ యొక్క 52 మంది ఎవరైతే ఉన్నారో నిజంగా మీరు కమిట్మెంట్ అయితే నేను చెప్పిన మాట నన్ను తూచా తప్పకుండా పాటించండి. మేము చేసే ప్రతి ఒక్క పనిలో మీరు ఇది యజ్ఞంగా తీసుకొని దీన్ని మీరు మాకు సహకరించగలిగితే మనమందరము సక్సెస్ అవుదాం లీడర్స్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు, నన్ను భరించినందుకు గూడా ఓవరాల్ టీమ్‌కి థాంక్స్ చెప్పుకుంటూ థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ రోజు. అంతే మంచిగా సిస్టమ్ కోసం అర్థమయ్యే విధంగా చెప్పారు. మనం మీ సిస్టమ్ లో ఎలా ఉంటే సక్సెస్ అవుతాము, ఏం చేస్తే సక్సెస్ అవుతాము చాలా క్లియర్ గా చెప్పారు సార్. కన్సిస్టెన్సీ ఎలా చేయాలి, కన్సిస్టెంట్ గా బిజినెస్ ఎలా చేయాలి,
అలా చేస్తే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటది, మనం ఏమేమి అచీవ్ అవ్వచ్చు, ఎలా ఉండొచ్చు, మన లైఫ్ స్టైల్ ని ఎలా డిజైన్ చేసుకోవచ్చో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే మీరు చెప్పారో సిఎన్సి చేయడానికి చాలా చాలా ఇబ్బంది పడుతుంటారు, దాన్ని ఎలా సింప్లిఫై చేసి చాలా క్లియర్ గా చెప్పారు. సిఎన్సి లో ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకోవాలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సార్ మీ వాయిస్ క్లియర్ గా లేదు సార్. సార్ చూడండి ఓకే లీడర్స్, ఇప్పుడు ఓకే సార్. లీడర్స్ ఎవరు లెఫ్ట్ అవ్వద్దు, మనము ఇంకొక 20 minutes లో క్లోజ్ చేసుకుందాము. ఎవరు లెఫ్ట్ అవ్వద్దు లీడర్స్, ఎందుకంటే ఇప్పుడు 52 మంది కాస్త 50 మంది అయ్యారు. మరి మీ కమిట్మెంట్ నాకు అర్థమవుతా ఉంది. మరి చూడండి, గమనించండి, అందరికీ పనులు ఉన్నాయి. ఓకే సార్. సార్ కంటిన్యూ. ఓకే సార్. ఓకే సార్. సిఎన్సి చేయడానికి లీడర్స్ అందరికి కొంచెం ప్రోడక్ట్ ఏం తీసుకోవాలి అని కొంచెం డౌట్స్ ఉంటాయి, కానీ ఈ రోజు ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసేసారు సార్ మా కోసం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో, మీరు ఇచ్చిన మోటివేషన్ తోని, మీరు ఇచ్చిన క్లారిటీతోని ప్రతి ఒక్కరు, మీ డౌన్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్, కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ వాళ్ళ వాళ్ళ సిఎన్సి కంప్లీట్ చేసుకొని వాళ్ళ వాళ్ళ లెవెల్స్ ని, వాళ్ళ వాళ్ళ టీమ్స్ ని డెవలప్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ గమనించండి, ప్రతి ఒక్కరికి ఈ రోజు ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇంకో 10 minutes, 5 minutes, 10 minutes టైం ఉంది. అందరికి 30 seconds టైం ఉంటుంది లీడర్స్. ప్రతి ఒక్కరు 30 seconds ని మీరు ఉపయోగించుకొని మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి. కాబట్టి మీకు ఏదైతే అర్థమైందో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ తెలపండి లీడర్స్. ఫస్ట్ తోడోజు పద్మ మేడం, ఓవర్ టు యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. సార్ ఈరోజు సెషన్ అనేది చాలా బాగుంది సార్. సిఎన్సి అంటే ఏమేమి కొనుక్కోవాలో కూడా అర్థం కాదు సార్. ఒక్కోసారి 100 PV చేయాలంటే ఒక్కోసారి అర్థం కాదు. అంటే ఏమేమి కొనుక్కుంటే 100 PV అయితే చాలా క్లియర్ గా చెప్పారు సార్. నా డౌన్ లో ఉన్న వాళ్ళతో కూడా చెప్పి వాళ్ళతో తీపిస్తా. మళ్ళీ కస్టమర్ డిఫరెంట్ అనేది చెప్పారు, మాకు చాలా బాగా అర్థమైంది సార్. ఎందుకంటే ఇది మంత్ ఎండింగ్ కాబట్టి మాకు కొంచెం ఎనర్జీ అనేది వచ్చింది సార్ ఈ సెషన్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా సెల్ఫ్ వచ్చేసి తౌడోజు పద్మ, నా అప్లైనర్ వచ్చేసి అనుష మేడం, నా టాప్ అప్లైనర్ వచ్చి మణి మేడం, సుధాకర్ సార్, పూనం చంద్ సార్. నా గోలు ఈ డిసెంబర్ కల్లా 50,000 తీసుకోవాలని నా గోల్ సార్. 2026 డిసెంబర్ కల్లా నాకు సొంతంగా ఇల్లు కట్టుకోవాలని నా డ్రీమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ మేడం, సూపర్. మీ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నా. చూడంండి లీడర్స్, మరి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఎన్ని ప్రోడక్ట్స్, కనీసం మినిమం ప్రతి లీడర్ ఒక 50 ప్రోడక్ట్ గురించి తెలుసుకొని 50 ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఎంత, వాటి పీవీ ఎంత, ఎంత నిద్రలో లేపినా చెప్పగలిగేలాగా మనం తయారవ్వాలి. అర్థమవుతుందా? ఏమేమి కొనాలంటే టక 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 చెప్పేయాలన్నమాట. ఓకే లీడర్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ థ్యాంక్ యూ. సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వేము, సుధాకర్, ప్రియాంక సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వరుణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ Sir, మార్నింగ్ good సార్. morning. గుడ్ మార్నింగ్ సార్ పొన్నంచన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ సిఎన్సి గురించి చాలా బాగా చెప్పారు సార్. ఈరోజు 1500 రూపాయలకి అసలు ఏమీ రావట్లేదు సార్. ఇక్కడ మన కంపెనీ అయితే 1500 రూపాయలకి చాలా చక్కనైన సిఎన్సి మనకు అందిస్తుంది సార్. చాలా చాలా ఈజీగా ఎలా సిఎన్సి చేయాలో చెప్పారు సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క వాయిసే మాకు చాలా బూస్ట్ సార్. సో థ్యాంక్ యూ సార్. ఇంకా చాలా మంది లీడర్లు ఉన్నారు సార్. అందరికీ గుడ్ మార్నింగ్ లీడర్స్. అందరికీ ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పొన్నం సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో Thank మచ్. you. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సుధాకర్ మణి సార్, ఓవర్ టు యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సిఎన్సి గురించి చాలా చక్కగా చెప్పారు సార్. ఎందుకంటే సిఎన్సి గురించి చెప్పాలంటే మీ తర్వాతే సార్ ఏదైనా సరే. ఎందుకంటే ఏ లీడర్ చేయరండి, చేసింది నేను ఎప్పుడు చూడలేదు. ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక్కొక్క ప్రోడక్ట్ ఎంత కాస్ట్ అవుతుంది, మనకి ఎంత కాస్ట్ లో వస్తుంది, దీనికి ఎంత పీవీ వస్తుంది, టోటల్ గా ఎంత అవుతుంది అనేది ఒక వైట్ పేపర్ మీద రాసి
మన టీంలో చాలా మందికి ఇది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. నిజంగా ఇలా నాకు తెలిసి ఎవరు చేసి ఉండరు. ఫస్ట్ టైం మీరే చేసి ఉంటారు సార్. నిజంగా ఆ పేపర్ ఒకటి ఓపెన్ చేస్తే సిఎన్సి చేయటం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అర్థమైంది సెషన్ అయితే. అలాగే మీరు నిజంగా సార్ మాకు ఈ వెస్టేజ్ని పరిచయం చేసినందుకు నిజంగా దేవుడు అంటారు కదా, దేవుడు డైరెక్ట్గా వచ్చి ఎవరికి అవకాశం మీరు ఒక మనిషి రూపంలో మీ ద్వారా మా దాకా వచ్చింది. నిజంగా ఆ రోజు మేము డౌట్గా స్టార్ట్ చేసాము. అయినప్పుడు కూడా ఈ రోజు చూడండి మీరు ఇచ్చిన సలహా, మీరు ఇచ్చిన బూస్టింగ్, ఏదైతే ధైర్యం ఏదైతే ఉందో ఈ రోజు నిజంగా ఒక 38,000 వరకు మేము తీసుకోగలిగామంటే నిజంగా సార్ మీరు ఇచ్చిన ధైర్యమనే, మీరు ఇచ్చిన మార్గం అనేది ఖచ్చితంగా సార్ నిలబెట్టుకుంటాం. దేవుడిచ్చిన ఒక లాస్ట్ చిట్ట చివరి అవకాశంలాగా మేము ఫీల్ అవుతాము. ఖచ్చితంగా రానున్న ఇంకొక 2-3 months లో 100% మేము ఖచ్చితంగా క్రాస్ అవుతాము. ఇది 100% ట్రూ అండి. అలాగే మా టీంలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఒక 10 members వరకు అయితే 50,000 అబోవ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. నిజంగా థ్యాంక్ యూ సార్. ఇదంతా కూడా మీ ద్వారానే ఇది మాకు ఈ అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ సరిత మేడం అన్మ్యూట్ చేస్తాం మేడం. సరిత మేడం అన్మ్యూట్ చేస్తాం. గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కోర్ టీమ్ లీడర్. అందరికీ కంగ్రాచులేషన్. లాస్ట్ మంత్ అచీవ్మెంట్ అయిన వాళ్ళందరికీ. సార్ ఈరోజు సెషన్ అయితే చాలా సూపర్ గా చెప్పారు సార్. అంటే సిఎన్సి నేను కూడా ఫస్ట్ టైం నేను దీంట్లోకి వచ్చేప్పుడు, సిస్టమ్ లోకి వచ్చేప్పుడు ఏం ప్రొడక్ట్ తీసుకోవాలా ఏంటి అని అర్థం కాలేదు. కానీ ఎప్పుడు చూసినా స్టోర్ లో మీరు పెన్ను పేపర్ తో పట్టుకొని ఆ ప్రొడక్ట్స్ నేమ్స్, వాటి పీవీ, అమౌంట్ ఎంత అవుతుంది అని లీస్ట్ అవుట్ చేసుకొని మీరు ఎప్పుడు ఉండేవారు సార్. అది చూసి నేను కూడా అలానే నేర్చుకున్నాను ఖచ్చితంగా. మీరు ఏది చేస్తే నేను అది చేయాలనుకునే ఈ సిస్టమ్ లో ఖచ్చితంగా మీరు ఎలా అప్లైనర్ ఏది చేసినా అదే చేయాలి అనే దాన్ని బట్టి నేను కూడా అదే నేర్చుకున్నాను సార్. కానీ ఈ రోజు సూపర్ సార్ అసలు. చాలా చాలా విషయాలు అంటే కొత్త వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ప్రొడక్ట్ ఎంత ఏవి తీసుకోవాలా అంటే అంటారు కదా, సిఎన్సి కొట్టిమంటే మా ఇంట్లో అన్ని ఉన్నాయి, బయట కొనుక్కునే ఉన్నాయి, లేకపోతే ఇంకేం తీసుకోవాలా అంటారు. కానీ ఈ రోజు మీరు చెప్పింది ఎక్సలెంట్ సార్. ఎన్ని ప్రొడక్ట్స్ తీసుకోవాలా, మనకు కావాల్సిన ఏమేమి తీసుకోవాలని దానికోసం టాపిక్ చెప్పారు. అలానే 1 lakh ప్లస్ ₹1,00,000 ఎలా తీసుకోవాలా, మన కింద ఎంత మందిని యాడ్ చేసుకుంటే రోజుకు 30 పీవీస్ తీసుకుంటే ఎలా వస్తుందని ఎక్సలెంట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఈజ్ మేడం మీ వాయిస్ రావట్లేదు. సరిత మేడం, మేడం మీ వాయిస్ రావట్లేదు. సార్ ఓకేనా? ఓకే మేడం, ఓకే ఓకే కంటిన్యూ హలో. మేడం, కంటిన్యూ మేడం. ఓకే సార్. నా పేరు వచ్చేసి సరిత, మాది కొత్తగూడెం. సిల్వర్ డైరెక్టర్. మా అప్లైన్ వచ్చేసి నర్సింగ్ సార్. మా టాప్ అప్లైన్ వచ్చేసి పూనంచెం సార్. చాలా మేడం మీరు మ్యూట్ చేసుకుంటున్నారు. సార్ అదే అయిపోతుంది సార్ మ్యూట్ లోకి. ఓకే మేడం, కంటిన్యూ. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, సూపర్ సార్ థ్యాంక్ యూ. ఈరోజు చెప్పిన సెషన్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మేడం. మచ్. మీ యొక్క డ్రీమ్స్ మాట్లాడిన 100% ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లీడర్స్ అందరూ కూడా 30 seconds లో మీ ఫీడ్బ్యాక్ కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి వై ప్రవీణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ పూనంచన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎక్సలెంట్ సార్. సిఎన్సి బాగా చెప్పారు సార్, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ చెప్పారు. నా టీంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చాలా మటుకు యాడ్ అయ్యారు ఈ రోజు. వాళ్ళకు కూడా పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ రోజు నాకు కూడా చాలా ప్రశ్నలు వేయడం జరిగింది మా వాళ్ళంతా. ఓకే. సిఎన్సి గురించి ఏం కొనుక్కోవాలి ఏంటి అని నాకు ప్రశ్నలు వేయడం జరిగింది. నాకు కూడా కొంచెం అర్థం కాక మనీ మేడంకి కల్పించాను. మేడం గారు అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు. ఈ రోజు సెషన్ కూడా సిఎన్సి రావడం నాకు మంచి అదృష్టంగా కలిసి వచ్చింది.
ఎక్సలెంట్ సార్, సూపర్ గా చెప్పారు. నేను మాత్రం 1 year 1 కార్ 1 lakh ఖచ్చితంగా రీచ్ సూపర్. అవ్వాలని నేను గోల్ పెట్టుకున్నాను సార్. ఖచ్చితంగా రీచ్ అవుతాను. మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ సార్. మీ యొక్క డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మహేశ్వరి మేడిద మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఒక్క నిమిషం మేడం, 1 second. మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ హలో గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు సెక్షన్ బాగుంది సార్. సిఎన్సి గురించి బాగా చెప్పారు సార్, బాగా అర్థమైంది. నేను మా అప్లైనర్ వచ్చేసి కొన్ని క్వశ్చన్లు కూడా వేయడం జరిగింది ఈ రోజే. వేసిన వెంటనే దేవుడే నాకు నా గురించే చెప్పించినట్టు అనిపించింది సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీరు జూమ్ లో రండి మేడం, మీకు అన్ని క్లారిటీ అవుతుంది. ఇప్పటి వరకు సక్సెస్ అయిన వాళ్ళు అన్ని డౌట్స్ తో వచ్చిన వాళ్ళే క్లారిటీ అయి సక్సెస్ అయ్యారనమాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ సింధు కళ్యాణ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు సెషన్ అయితే చాలా బాగుంది సార్. సిఎన్టీ గురించి చాలా బాగా చెప్పారు. అలాగే సిఎన్టీ ఆఫర్ ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా చాలా బాగా చెప్పారు సార్. అలాగే ఇప్పుడు మేడం మీ వాయిస్ క్లియర్ గా లేదు మేడం. మేడం మీ వాయిస్ క్లియర్ ఉండదు, సిగ్నల్ ఉన్న ఏరియా కండి మేడం. సార్ వాయిస్ క్లియరా సార్? ఓకే మేడం, కంటిన్యూ. సార్ ఈరోజు సిఎన్టీ గురించి చాలా బాగా చెప్పారు సార్. చాలా బాగా అర్థమైంది మాకు. మీరు ఎప్పుడైనా జూమ్ చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది, అంత క్లియర్ గా చెప్తారు. అలాగే ఇప్పుడు కోటీశ్వరులాగానే ఉండిపోతున్నారు. అంటే మన వాడే నిత్యావసరాల సరుకుల వల్ల కోటీశ్వరులు కోట్లు సంపాదించుకుంటున్నారు, మనం అక్కడ ఆగిపోతున్నాం అనే టాపిక్ మీరు చెప్పడం జరిగింది సార్. నిజంగా సార్. అలాగే సార్ మన డబ్బులతోటి సెలబ్రిటీస్ హ్యాపీగా ఉంటున్నారు. బయట వస్తువులు కొనుక్కోవడం వల్ల ఇలా జరుగుతుంది. మనం షాప్ చేంజ్ చేసుకోవడం వల్ల మన లైఫ్ మనమే మార్చుకున్నట్టు ఉంటది అనేసి మీరు క్లియర్ గా చెప్పారు సార్. వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. అలాగే ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు సిఎన్టీ చేయడం కష్టం అనిపించవచ్చు, కానీ ఫ్యూచర్ లో ఈజీగా ఉంటది అనేసి మీరు చెప్పడం జరిగింది సార్. సిఎన్టీ గురించి చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా క్లియర్ గా ఉంది ఈరోజు సెషన్. మై సెల్ఫ్ వచ్చేసి సింధు కళ్యాణ్ సార్, నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లైనర్స్ వచ్చేసి నాని సార్, మణి మేడం గారు సార్, టాప్ అప్లైనర్ పూనం చంద్ సార్. మై గోల్ వచ్చేసి ఈ డిసెంబర్ కల్లా 1 car అచీవ్ అవుతూ, స్టార్ అచీవ్ అవుతూ, అలాగే 50,000 ప్లస్ తీసుకోవాలనే గోల్ తోటి వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. లీడర్స్ గమనించండి, ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయకండి. ఆల్రెడీ 10:21 అయింది. ప్రతి ఒక్కరు కూడా 30 seconds లోపే కంప్లీట్ చేయాలి. లీడర్స్ గమనించండి, 30 seconds టైము. నెక్స్ట్ డీసుదా మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం సుధా మేడం అన్మ్యూట్ చేసుకోండి. డి సుధా గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేసుకోలేదు మీరు ఇంకా. సార్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. అది అన్మ్యూట్ అయ్యి మళ్ళీ మ్యూట్ చేస్తున్నారు. ఓకే సార్. కంటిన్యూ మేడం, కంటిన్యూ. మేడం సార్ గుడ్ మార్నింగ్ సార్. అందరికి morning, madam. లీడర్స్ అందరికి, ఇందులో ఉన్న లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. నాకైతే సార్ చెప్పింది అయితే చాలా బాగా అర్థమైంది సిఎన్సి గురించి. ఫస్ట్ టైం అయితే నేను కొన్నప్పుడు కూడా నేను ఏం ఫీల్ కాలేదు సార్. ఇప్పుడు కూడా అసలు ఫీల్ కాకుండా కొనుక్కున్నా సార్. 3,500 కాకుండా 4,000 పెట్టాను కొనుక్కునే అంత ఉంది సార్. ఎందుకంటే అన్ని మన ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులే సార్. అందులో మనకి ఏది అవసరం లేకుండా అయితే లేదు సార్. అసలు బయట ఇంతవరకు అయితే నేను ఏది కొనుక్కోలే. నా దగ్గర కూడా ఆయిల్ అయినా ప్రతి ఒక్కటి ఒక మనిషికి ఇంకా వేరే ఒక వ్యక్తికి సభ్యులకి ఎవరికైనా కావాలన్నా ఇచ్చేంత నా దగ్గర అయితే స్టాక్ అయితే ఉంది సార్.
సార్ చెప్పింది అయితే చాలా చాలా ప్రతి ఒక్కటి రియల్ గా చాలా నాకు బాగా నచ్చింది సార్. నేను కూడా నా దగ్గర ఐడి ఎవరైతే నన్ను నమ్మి ఐడి వేసిరో నేను కూడా వాళ్ళతో ఈ నెల అయితే కొనిపియాలని నేను ఫిక్స్ అయినా సార్. నాకు మా ప్లేనర్ వచ్చేసి సునంద మేడం, సింధు కళ్యాణ్, టాప్ ప్లేనర్ వచ్చేసి పూర్ణచంద్ర సార్. నేనైతే ఈ డిసెంబర్ కల్లా స్టార్ కావాలని ఒక గోల్ అయితే నేను పెట్టుకున్నా సార్. నేను స్టార్ అయ్యి నా కింద కూడా నన్ను నమ్ముకొని వచ్చిన వ్యక్తులకు కూడా నేను ఎంతో కొంత అమౌంట్ ఒక 20 అయినా నేను ఇప్పియాలన్న గోల్ అయితే నేను ఫిక్స్ అయినా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. లీడర్స్ 30 seconds అంటే ఎవరు ఎక్కువ తీసుకోవద్దు, దయచేసి గమనించండి, టైం ఎక్కువైంది కాబట్టి. అన్వేష్, నెక్స్ట్ అన్వేష్ గారు అన్వేష్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పూనం సింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కన్సిస్టెన్సీ గురించి మంచిగా చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ అది ఎలా ఏ ప్రాసెస్ లో చేస్తే ఎలా బెనిఫిట్ అవుతుంది, సో మనకు జీరో నుంచి కూడా హీరో లెవెల్ ఎలా వెళ్ళాలో మనకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన గౌతమ్ బాల సార్కి ఒకసారి థ్యాంక్ యూ సార్. సో మేము కూడా సిఎన్సీని కంటిన్యూ చేస్తున్నాం సార్. 2 to 5 మధ్యలోనే తీసుకుంటాం సార్. సో మంచిగా ఈరోజు మంచి కన్సిస్టెంట్ సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నా అప్లైన్ వచ్చేసి మురళి సార్, మనీ మేడం సుధాకర్ సార్, టాప్ అప్లైన్ పూనంచంద్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ వెంకటరామమ్మ మేడం అన్వేష్ చేస్తాం మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ పొన్నచంద్ర సార్. మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రియల్లీ ఈరోజు చెప్పిన సెషన్ అయితే చాలా బాగుంది సార్. సిఎన్సి గురించి మనం ఎలా చేస్తే మన డౌన్లైన్స్ కూడా మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలమని, నిజంగా మనమే ఆ ప్రోడక్ట్ ని వాడకుండా ఉంటే మన డౌన్లైన్స్ ఎలా చెప్పగలం. ఒక ప్రోడక్ట్ ఏదో ఇంట్లో అయిపోయింది దాన్ని తీసుకోకుండా వేరే ప్రోడక్ట్ కి ప్రిఫర్ చేస్తే మన కమిట్మెంట్ ఎలా ఉంటుందనే సెషన్ అయితే చాలా బాగా చెప్పారు సార్. రియల్లీ మన ప్రొడక్ట్స్ ని మనమే కొనుక్కొని మనమే వాడుకోవాలి, అండ్ 100 PV ఎలా చేయాలి, ఏ ప్రోడక్ట్ కి ఎంత PV వస్తుంది అనే నాలెడ్జ్ కూడా మంచిగా ఇచ్చారు సార్. నిజంగా అందులో మన యొక్క మనీని నిజంగా వాటి గురించి కూడా మంచిగా చెప్పారు సార్. రియల్లీ చాలా బాగుంది సార్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం, మన కంపెనీకి మనమే ఓనర్ మేడం, మనమే వాడాలి మన ప్రొడక్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో నెక్స్ట్ రంజిత్ సార్ అన్మ్యూట్ చేస్తాను సార్. సార్ రంజిత్ సార్ అన్మ్యూట్ చేస్తుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ పూనంచంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కోర్ లీడర్స్. సార్ ఈ సిఎన్సి గురించి ఎన్నిసార్లు చెప్పినా వినాలనిపిస్తుంది సార్. సిఎన్సి గురించి చాలా బాగుంది సార్. సూపర్ గా చెప్పారు. అంటే మీరు చెప్పే మాటలు మోటివేట్ గా ఉంటాయి సార్. ఎప్పటికప్పుడు చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. అంటే నిరుత్సాహంగా ఉన్న వాళ్ళకి ఉత్సాహాన్ని లేపుతాయి. అట్లా మోటివేట్ గా ఉంటాయి మీ మాటలు. ఇవాళ నేను కూడా నిన్నటి నుంచి కొద్దిగా డిసప్పాయింట్ లో ఉన్నా, డిప్రెషన్ లో ఉన్నా. కొద్దిగా ఇవాళ మీ మాటలు నాకు ఒక బూస్ట్ హార్లిక్స్ లాగా అయిపోయినాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సిఎన్సిని ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకే సార్. మీరు సక్సెస్ అయిపోతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎప్పుడు అక్కడ నిరుత్సాహపడకండి, మేము వెనకాల మేము అందరం ఉంటాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శీలం రత్నాకర్ సార్ అన్మ్యూట్ చేస్తాను సార్. సార్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ పూనసేన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజున అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు సార్. చాలా బాగా చెప్పారు. అసలు మీరు ఎక్కడ చెప్పినా మళ్ళీ మళ్ళీ వినాలనిపించిన విధంగా వింటున్నాను సార్. అదే విధంగా ఇవాళ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే సార్, నా డౌన్ లైన్స్ వాళ్ళకి కూడా మళ్ళీ ఇందులో యాడ్ చేసినట్టయితే చాలా బాగుండేది సార్. అది ఒక మిస్టేక్ ఈసారి అలా జరగకుండా చూసుకుంటా సార్. సార్ ఈ రోజున సిఎన్సి కానీ మీరు చెప్పిన విధానంలో పాత విధానాలు కాకుండా కొత్త విధానంలో పోవటం వల్ల మనం మంచిగా అందరినీ గ్యాదర్ చేసుకుంటూ మనం మంచి రిజల్ట్ చూస్తామని చాలా మంచి విషయాలు చెప్పారు సార్. సార్ నా పేరు రత్నాకరు, అప్లైన్ వచ్చేసి మురళి సారు, మనీ మేడం, టాప్ అప్లైన్ పూనంచంద్ సార్. సార్ నా గోల్ డిసెంబర్ వరకు ఏంటంటే మ్యాక్సిమంగా సిల్వర్ ట్రైయింగ్ సార్.
అయితే కారు హెచ్ఆర్ ఫండ్ కూడా కావాలని కోరుకుంటున్నాను సార్. నేను మ్యాక్సిమంగా హార్డ్ వర్క్ చేస్తూ డౌన్ లైన్స్ కూడా లెగ్ చేస్తున్నాను. ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాను. సిఎన్సి విషయానికి వస్తే సార్, బాబు అయితే 100 సిఎన్సి, నాదైతే డబుల్ సిఎన్సి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ సూపర్ యూ సార్. మంచి సూపర్ విషయాలు సూపర్ చెప్పినందుకు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్నట్టు డిసెంబర్ కల్లా మీరు కాల్ చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. లీడర్స్ కొత్త వాళ్ళు ఎవరు కూడా హ్యాండ్ రైస్ చేయకండి ఇంకా, దయచేసి. టీ వరకృప మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. పునం గుడ్ చంద్ సార్. మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈ రోజు మీరు చెప్పిన సిఎన్సి ఆఫర్ మంచిగా ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వచ్చింది సార్. మీరు చెప్పిన ప్రతిదీ ఏంటంటే, మీరు మహేష్ బాబు గురించి చెప్పారు, అతనే ఎక్కువ డబ్బు సంపాదించాడు అని. కానీ వెస్టేజ్ లో కూడా మనం ఇంట్లో కొనుక్కునే వస్తువులను బట్టి మనం కూడా రిచ్ కావచ్చు అని చెప్పారు సార్. అది బాగా నచ్చింది సార్. సిఎన్సి వల్ల లాభం ఏంటి? నేను ఇప్పుడు 4 నెలలు అయింది సార్. ఈ 2-3 రోజుల్లో వెళ్ళి నేను తీసుకొచ్చుకోవాలి సార్. నాకు కూడా వచ్చింది సార్. ఇంత మంచి వస్తువులు బయట ఎక్కడ రావు కదా సార్. ఇక్కడ మంచిగా ఉంది వెస్టేజ్ లో నాకు. ఓకే ఓకే సార్. మేడం. నేను ఈ రోజు మీటింగ్ కి వెళ్ళాను సార్. ఫస్ట్ మీటింగ్ కి ఇన్ని రోజుల తర్వాత ఇక్కడ మేడం గారు పెట్టారు డిఎల్సిపిలో. నా కాలు నొప్పి కొంచెం తగ్గింది, మంచిగా ఉంది సార్. గాయం అయితే మానడానికి వచ్చింది. మెల్లిగా ఈ రోజే స్టార్ట్ అయ్యాను సార్ మీటింగ్ కి వెళ్ళడం. ఇంకా మీటింగ్లకి మిస్ కాకుండా అన్నిటికీ వస్తాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మా అప్లైనర్ పూనం చంద్ర సార్, మణి మేడం అండ్ సుధాకర్ సార్, వీళ్ళు ముగ్గురు నాకు వెన్నుంటి ఏ విషయంలోనైనా నేను ఎక్కడన్నా కొంచెం డల్ గా గానీ ఏదన్నా ఇదిగా ఉంటే నన్ను ప్రోత్సహిస్తూ ఇప్పటి వరకు నన్ను నడిపించినందుకు మీకు ఎన్నో జన్మలు కృతజ్ఞత కలిగి ఉంటాను సార్. మీరు ఉండబట్టే నేనున్నాను సార్. థ్యాంక్ యూ సార్ సో మచ్. థ్యాంక్ యూ మేడం. 5th లోపు చేసేసుకోండి మీ సిఎన్సి. థ్యాంక్ యూ మేడం. తీసుకుంటాను సార్. ఓకే సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ నెక్స్ట్ వెంకటమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ పూనం చంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్. సార్ ఇవాళ చెప్పిన సెషన్ అయితే చాలా బాగుంది సార్. సిఎన్సి గురించి మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రోడక్ట్స్ ఏమేమి తీసుకుంటే మనకి సిఎన్సి వస్తుంది దాని గురించి చాలా బాగా చెప్పారు సార్. నాకు చిన్న చిన్న డౌట్ అనేది ఉండేది, ఇది మీరు చెప్పిన దాని వల్ల నాకు చాలా క్లియర్ అయినాయి సార్. సూపర్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అప్లైనర్ వచ్చేసి సునంద మేడం సార్. టాప్ అప్లైనర్ వచ్చేసి సింధు కళ్యాణ్ మేడం సార్. మై సెల్ఫ్ వచ్చేసి వెంకటమ్మ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ పద్మరాజు మేడం సార్. అన్మ్యూట్ చేసుకొని 30 seconds మీ ఫీడ్బ్యాక్ కంప్లీట్ చేయండి మేడం. మేడం పద్మా రాకేష్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం పద్మా రాకేష్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే లీడర్స్, నెక్స్ట్ ప్రమీల మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు సార్ సిఎన్సి గురించి. అంతేకాదు ఫస్ట్ నుంచి 5th వరకు ఆ సిఎన్సి చేసిన వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు కదా సార్. పోయిన నెల నాకు వచ్చింది సార్. కంగ్రాచులేషన్ మేడం. సరిత మేడం డౌన్లైన్ అండి. ఎస్ ఎస్ తెలుసు మేడం. తెలుసు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఈరోజు సిఎన్సి చేసినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. జే భవానీ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. జై భవానీ మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే లీడర్స్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. సో ఈ రోజుతో ఈ సెషన్ ఇక్కడతో కంప్లీట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్ పునర్జన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ సెషన్ ఇచ్చారు, లీడర్స్ అందరికి బూస్టింగ్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ లీడర్స్. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయకండి, ఆల్రెడీ 10:30 అయిపోయింది. మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే 4 గ్రూప్ లో పెట్టండి దయచేసి. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.
సార్ థ్యాంక్ యూ పూర్ణంజన్ సార్, థ్యాంక్ యూ టీచర్స్ అందరికి కూడా. మళ్ళీ రేపు మంచి విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరే లీవ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.